ఓం శ్రీ సాయిరామ్. ఈనాటి 107 సమర్పణకి వచ్చేసిన అందరికీ హృదయపూర్వక సాయిరామ్. ముందుగా ఈనాటి ప్రోగ్రామ్కి స్వామివారి పాదుకలపై పుష్పగుచ్చం ప్రజెంట్ చేయడానికి మన ఈనాటి స్పీకర్ శ్రీమతి ఉషా గారిని వేదికపై రమ్మని కోరుతున్నాం. తదుపరి జ్యోతి ప్రజ్వలనతో మొదలు పెడదామండి. దానికి ఈనాటి స్పీకర్ ఉషా గారిని, అలాగే శ్రీమతి రాధా గారిని, అండ్ జెంట్స్ సైడ్లో మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శంకరప్ప గారిని, బ్రదర్ కోటా శివకుమార్ గారిని, శ్రీ మురళి గారిని వేదికపై రమ్మని కోరుతున్నాం. कमलं समर्पयामि अहम् उदरकमलं समर्पयामि अहं हृदयकमलं समर्पयामि अहं हस्तकमलं समर्पयामि अहं मुखकमलं समर्पयामि अहं नेत्रकमलं समर्पयामि कर्णकमलं समर्पयामि अहम् अधरकमलं समर्पयामि. సాయిరామ్. ఈనాటి స్పీకర్ ఇంకో విశేషం ఏంటంటే షీఈస్ ది సిస్టర్ ఆఫ్ మన బ్రదర్ కోటా శివకుమార్ గారు, అండ్ హీ ఆల్సో హ్యాపన్స్ టు బీ హియర్ టుడే. సో నేను ఇంట్రడక్షన్ ఇవ్వటం కన్నా ఆయన ఇంట్రడక్షన్ ఇస్తే బెటర్ అనుకుని కోటా శివకుమార్ గారిని వేదిక పెట్టమని కోరుతున్నాం. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. స్వామి పాదపద్మాలకి శతసహస్ర ప్రణామాలు ప్రస్తూ కాలాతీతం అవుతుంది కాబట్టి చాలా క్లుప్తంగా చెప్తాను నేను. మనకి పోస్టర్లో ఉషాకుమార్ గారి గురించి బేసిక్ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి వాటి గురించి నేనేం మెన్షన్ చేయను. ఆవిడ గ్రాడ్యుయేషన్ తర్వాత ఐస్డబ్ల్యూఏ చేయడం కానివ్వండి, ఎంబీఏ చేయడము, తర్వాత ఏమో ఇవన్నీ అందులో రాశారు. నేను దాని గురించి మాట్లాడను. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు ఏజీస్ ఆఫీస్లో. అయితే ఒక 3 విషయాలు మాత్రం చెప్తాను, ఎందుకంటే స్వామి అనుగ్రహంతో మీ ఇద్దరం తోబుట్టులో, నా సోదరి నాకన్నా పెద్దది. మా ఇద్దరికి ఒకటేసారి స్వామి ఒక పునర్జన్మ ఇచ్చారండి, అరౌండ్ ద సేమ్ టైం. నాకేమో ఆ విధంగా అయిందంటే, నేను అహ్మదాబాద్లో వర్క్ చేస్తున్నాను, స్వామి కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది, అది నాకు పునర్జన్మ. తన ఏజీస్ ఆఫీస్లో వర్క్ చేస్తూ అక్కడ ఒక చక్కని సత్సంగం, ఏజీస్ ఆఫీస్ స్టడీ సర్కిల్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, అది ఎప్పటి నుంచో ఉన్నది, అందులోకి తను వెళ్ళింది. అప్పటి నుంచి మాకిద్దరికి ఒక పునర్జన్మ వచ్చిందని నాకు గట్టి నమ్మకం. ఇది మొట్టమొదటి విషయం. ఆ విధంగా స్వామి ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యారని నేను భావిస్తున్నాను. రెండో విషయం ఏమిటి అంటే, తన ఏజీస్ ఆఫీస్ స్టడీ సర్కిల్తో అందులో ఉండడమే కాకుండా 30 ఏళ్ళు అండి, సుమారు 30 ఏళ్ళు చాలా కన్సిస్టెంట్గా దానికి సేవ చేశారు. అందువల్ల ఎవరు అక్కడ ఏజీస్ ఆఫీస్లో చాలా కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళారండి. ప్లేస్ కూడా లేని పరిస్థితుల్లో టెంపరీ వర్క్ మేక్ షిఫ్ట్ ప్లేసెస్కి వెళ్ళడము, ఎక్కువ మంది రాకపోయినా ఎవరో ఒకళ్ళు తన మాత్రం ఎప్పుడు అక్కడ ఉండేది. వీళ్ళు తొందరగా భోజనాలు చేసేసి వెళ్ళి కూర్చుని వాళ్ళు 45 minutes to 1 hour రెగ్యులర్గా చేసుకునేవాళ్ళు స్టడీ సర్కిల్. అందులో చాంటింగ్స్ కానివ్వండి, స్పీకర్స్ని పిలవడం కానివ్వండి, వీటిలో ఇటువంటి ఒక గొప్ప సంస్కారము కన్సిస్టెంట్గా తను చేసింది. ఎందుకంటే వర్కింగ్ విమెన్ ఉన్న ప్రాబ్లమ్స్ మనకు తెలుసు, వాళ్ళకి ఎన్ని ఉంటాయో, కానీ అంత కన్సిస్టెంట్గా తను చేసింది. అంటే స్వామి అనుగ్రహం ఎలా తీసుకెళ్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఎత్తు.
అది కాకుండా పర్సనాలిటీ ఒక వ్యక్తిత్వంలాగా తనకి మల్టీఫాసెటెడ్ రచన చేస్తుంది చక్కగా. ఎన్నో ఆర్టికల్స్ అవన్నీ కథలు, ఒక పుస్తకం కూడా రాసింది, రచన చేస్తుంది, పాడుతుంది, సంగీతం గాత్రం నేర్చుకుంది, సంగీతము గాత్రం ఉంది, వక్త, చక్కని వక్త, చక్కని తెలుగులో చక్కగా మాట్లాడతారు. అంతేకాకుండా రిలీజియస్గా కూడా తనకు చేసేవి తను చేస్తూనే ఉంటుంది. సౌందర్యలహరి లాంటి అటువంటివి చాలా గ్రూప్స్లో ఉన్నాయి, తను చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏమిటి అని. ఇప్పుడు మనకున్న మేజర్ ప్రాబ్లమ్ సొసైటీలో ఏంటంటే మనందరికీ స్వామి ఒక 80 వరకు 85 వరకు మనందరికీ జీవితాలు ఇచ్చారు, చాలా గొప్ప విషయం. కానీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది మేజర్ పాయింట్ అందరికీ. అందుకని తన ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటుందంటే, నా దృష్టిలో తన వర్క్ చేసినప్పుడు ఎంత యాక్టివ్గా ఉందో రిటైర్మెంట్ తర్వాత అంత యాక్టివ్గా ఉంది తన. అది ఎందుకంటే ఎప్పుడు ఏది చేయాలంటే కూడా ఇది ఉంది. ఇప్పుడు టెలివిజన్లో స్వామి మెసేజ్ చాలా చక్కగా తీసుకెళ్తోంది. ఆ మీడియం ద్వారా వాళ్ళు రెగ్యులర్ రికార్డింగ్స్ చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ వీక్ అంతా ఇవన్నీ రికార్డింగ్స్. దాని తర్వాత అంటే ఒక అబ్దుల్ కలాం గారు ఒక ఐటనరీ ఫిక్స్ చేసేసినట్టు ఆ విధంగా ఉంటుంది ఐటనరీ. కాబట్టి అంత బిజీగా ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వై స్వామి ఈస్ కీపింగ్ హర్ హెల్తీ. స్వామి ఈస్ కీపింగ్ హర్ వెరీ వెరీ అజైల్, అలర్ట్, యాక్టివ్, విచ్ షీ ఈజ్ ఆల్వేస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈజ్ ఎ వెరీ 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 లవింగ్ పర్సన్. రిలేషన్షిప్స్లో అది తెలుస్తుంది. ఎవరన్నా ఒకసారి తనకి కనెక్టెడ్ ఉన్న వాళ్ళకందరికీ ఆ విషయం తెలుసు. సో ఇవన్నీ స్వామి అనుగ్రహం తప్ప ఏమీ కాదని నా అభిప్రాయము. ఇంతకన్నా నేను ఎక్కువ ఇక్కడ నుంచి తను ఎదుర్కొండానే మాట్లాడితే కొంచెం తను ఎంబారెస్ అవుతుంది, ఎందుకంటే నేను తమ్ముడిని మాట్లాడడం వల్ల అది ప్రాబ్లము. కాబట్టి ఒకటి చెప్తాను, మనందరూ ఈ సమర్పణ ప్రోగ్రాం జరుగుతూ ఉండడము 107th సమర్పణ అంటే మాటలు కాదండి. BHL వాళ్ళందరికీ అభినందన, సమితి వాళ్ళకి, డిస్ట్రిక్ట్ వాళ్ళకి అభినందన. ఇది జరుగుతున్నందుకు నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. ఒకరోజు ఇట్లా వర్షం పడుతూ ఇట్లా ఉన్నప్పుడు కూడా ఇట్లా రావడం అనేది స్వామి అనుగ్రహం తప్ప ఏమీ లేదు. ఎందుకంటే యూట్యూబ్లో ఉంటుంది, అందరికీ తెలుసు, చూసుకుందామని అనుకుంటారు. కానీ ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే చాలా గొప్ప ఇది. కాబట్టి మీరందరూ ఎంత ఆతృతగా వెయిట్ చేస్తున్నారో నేను అదే ఆతృతతో వెయిట్ చేస్తున్నాను అక్కని వినడానికి. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్ అండి. మొదటగా స్వామి క్షమించాలి, చాలా 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 ఆలస్యం చేశాం. స్వామి ఎప్పుడు చెప్తారు కదండి 6 గంటలకి నేను మాట్లాడాలి అంటే స్వామి అక్కడ 5:59కి ఉంటారని నాకు తెలుసు. చాలా చాలా బాధాతప్త హృదయంతో సారీ చెప్తున్నాను కాలాతీతమైనందుకు. ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము. మొదటగా నేను ఏమనుకుంటున్నానంటే ఇవాళ నాకు స్వామి హ్యాండ్, డివైన్ హ్యాండ్ నా లైఫ్లో ఎలా ఉంది అని చూపించడానికి ఇక్కడి నుంచి వెనక్కి వెళ్దాం. ఇప్పుడు ఈ గంట క్రితం నుంచి జరిగిన ఈవెంట్. ఎందుకంటే దృష్టి మారితే సృష్టి మారుతుంది అని స్వామి ఒక ఇంటర్వ్యూలో మాతో చెప్పడం జరిగింది. దృష్టి కనుక అటువైపు స్వామి వైపు తిప్పుకుంటే ప్రతి దాంట్లో మనకి మిరకిల్ ఎట్లా కనిపిస్తుంది. మిరకిల్స్ అంటే ఎక్కడెక్కడో వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం జరిగేది ఒక పెద్ద మిరకిలే అని అనిపిస్తుంది. యాక్చువల్లీ మా హస్బెండ్ సండే మెడికల్ క్యాంప్కి వెళ్తారు. నేను ప్రవీణ్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన రాలేరు కాబట్టి బ్రదర్ని పంపిస్తాను అంటే నేను సరే అన్నాను, అంటే పికప్ చేయడానికి అని. యాక్చువల్లీ తన ఇంట్లో ఉంటే కనుక ఇద్దరం కలిసి వచ్చేసేవాళ్ళం ముందరే 5కి 5:30కి. అనుకోకుండా స్వామి ఏమన్నారంటే, అంటే మా అమ్మాయి చెప్తుంటే అక్కడ మాట్లాడుతుంటే నీ అనుభవాలన్నీ షేర్ చేసుకుంటుంటే నువ్వు ఉండవా అని మా హస్బెండ్కి. మామూలుగా అయితే తను రారు, ఎందుకంటే మెడికల్ క్యాంప్ వాళ్ళకి అయిపోయి తన ఇంటికి వచ్చేసరికి సండే 9 అవుతుంది. అలాంటిది ఇవాళ అనుకోకుండా అక్కడ మెడికల్ క్యాంప్లో ఉన్న డాక్టర్ గారికి కూడా వేరే ఏదో అవసరం, ఆయనకి ఇంకేదో అవసరం వచ్చి ఇలా చెప్పినప్పుడు వాళ్ళు ఎర్లీగా వైండ్ ఆఫ్ చేసేసి వారిని ఇంటి దగ్గర దింపి తన 5 o'clockకి మా ఇంటికి రావడం. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. అంటే ఐ కుడ్ సీ స్వామీస్ హ్యాండ్ ఇన్ దట్. అంటే ఏ టైంకైనా ఎలా చేస్తారు ఒక్కదాన్ని. నాకు వెంటనే గీతా మోహన్ రామ్ మాట గుర్తొచ్చింది. అందరూ ఆ సిస్టర్వి బోల్డ్ వినుంటారు. ఆవిడకి ఎక్కడైనా టాక్ ఉండి మాట్లాడడానికి అరేంజ్మెంట్స్ జరగంగానే స్వామి వస్తాను అని చెప్పేశాక స్వామి మొటికాయలు వేసేవారట కొన్నిసార్లు. ఎవరు వస్తున్నారో కనుక్కున్నావా, ఎలా వెళ్తావు, నువ్వు బయటంతా వెళ్తున్నప్పుడు ఎవరు వస్తారు పికప్ చేసుకోవడానికి, ఏంటి ఎలా కోఆర్డినేట్ చేశారో కనుక్కున్నావా అని అడిగేవారట. అలా వెళ్ళిపోవడమేనా అడిగితే అని. అంటే స్వామి ఎంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా తన పిల్లల కోసం ఎంత గుర్తుపెట్టుకుని ఎంత కేర్ఫుల్గా సేఫ్ హ్యాండ్స్లో పెట్టి తీసుకెళ్తారు అనేది కూడా జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నా సిస్టర్ గీతా మోహన్ రామ్ గుర్తొచ్చారు.
అలాగా స్వామి ఎక్కడికక్కడ అరేంజ్ చేసి ఎంతో ప్రేమగా నా జర్నీ అంటే నేను దీన్ని 2 భాగాలుగా చెప్తానండి. ఇందాక శివ చెప్తూ 91 నుంచి మీకు 91 నుంచి జరిగిన ఎక్స్పీరియన్స్ షేర్ చేశాడు. నేను స్టడీ సర్కిల్లోకి రావడము, తన పుట్టపర్తిలో స్వామి దగ్గర MBAకి జాయిన్ అవ్వడము, అది కోయిన్సిడెన్స్. ఇద్దరికి కూడా ఉపనయనం అంటారు కదా, మగపిల్లలకి ఉపనయనము, నాకేమో 3వ కన్ను కొంచెం తెరిపించేందుకు స్వామి అదే టైంకి నన్ను కూడా స్వామి ఫోల్డ్లోకి మళ్ళీ లాగడం జరిగింది. కానీ దీని ముందర నేను చిన్నప్పుడు శివ ఇంకా పుట్టక ముందు జరిగిన విషయాలతో మొదలు పెట్టాలి. ఎందుకంటే తల్లి రుణం, తండ్రి రుణం, గురువు రుణం ఎప్పటికీ తీర్చుకోలేంది. నాకు మొదట స్వామిని చూపించింది మా అమ్మగారండి. ఎప్పుడంటే 1964, 63, 64 ప్రాంతాలు, మేబీ I was 3 or 4 ఆ టైంకి, అంతకంటే లేదు. నా తమ్ముళ్ళు ఇద్దరూ కూడా అప్పటికి ఇంకా పుట్టలేదు. ఆ టైంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి అప్పుడు బూరుగుల రామకృష్ణారావు గారు అనుకుంటాను ఉండేవారు. ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఒక పెద్ద సభ ఏర్పాటు చేస్తే స్వామి అక్కడికి వచ్చారు దర్శనం ఇవ్వడానికి అని తెలిసి, మేమప్పుడు అమ్మ వాళ్ళు, నాకు అప్పుడు ఊహ అంత తెలియదు, చిన్నపిల్లని, అమ్మ నాన్నగారు నేను హిమాయత్ నగర్లోనో ఎక్కడో రామకృష్ణదాస్, సుశీల గారు అక్కయ్య వాళ్ళ ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. సింగర్ రామకృష్ణదాస్ ఉన్నారు కదా, పి సుశీల వాళ్ళ అక్కయ్య వాళ్ళ ఇంట్లో మేము అద్దెకుండేవాళ్ళంట. వాళ్ళు ఆర్డెంట్ డివోటీస్, అందరికీ తెలిసిన విషయమే. సో అక్కడ ఉండంగా ఇట్లా స్వామి వస్తున్నారు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి అని చెప్పడం, వెంటనే అమ్మ నన్ను తీసుకుని వెళ్ళడం. నాకు వేగ్గా చాలా చిన్నతనం కాబట్టి ఆరెంజ్ రోబ్లో ఎక్కువ హెయిర్తో ఒక ఆయన ఎవరో, అది ఒక్కటే గుర్తుందండి, ఇంకేం గుర్తులేదు నాకు ఊహ 3-4 ఏళ్ల వయసుకి అసలు స్వామి గురించి ఏం తెలుస్తుంది, ఏం తెలీదు. ఫస్ట్ దర్శనం అప్పుడైందండి 64 ఆ ప్రాంతాల్లో, 63, 64 ప్రాంతాల్లో. అప్పటి నుంచి 74 వరకు ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళు అనుకోవాలి. స్వామి అన్కాన్షియస్గా నా లైఫ్లోకి వచ్చి ఉన్నారు, కానీ ఐ కుడెంట్ రియలైజ్, నాకు తెలియదు అప్పుడు. ఎందుకంటే వయస్సు చిన్నది. అంటే ఏంటంటే కాలనీలో మాకు మా నాన్నగారి గ్రాండ్ మదర్ మాతో ఉండేవారు. ఆవిడ చాలా ఏళ్ళు 99, ఆల్మోస్ట్ 99 ఇయర్స్ వరకు బతికారు. ఆవిడ మా దగ్గరే ఉండేవారు. ఆవిడ కాలనీలో జరిగే భజనలకి వీటికి తీసుకెళ్ళడానికని, నేను పిల్లని ఇంట్లో పెద్ద పిల్లని కాబట్టి 3 పిల్లల్లో ఆవిడని భజన వరకు చేపట్టుకుని తీసుకెళ్ళడం, తర్వాత మళ్ళీ తీసుకురావడం, ఇవి చేసే డ్యూటీ నాదనమాట. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండడం. పిల్లలు కదా, నాకు భజన అవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ లేవు అప్పుడు. అయితే నేనేం చేసేదాన్నంటే తన్ని దింపేసి వచ్చి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయి, కంప్లీట్ అయిపోయాక మళ్ళీ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు కాబట్టి మళ్ళీ తన్ని పికప్ చేసుకుని ప్రసాదాలు పెడతారు కదా, సో ఆ ప్రసాదాలు తీసుకోవాలని చెప్పి ఉత్సాహం అనమాట. ప్రసాదం తీసుకుని చక్కగా ఆ మామగారు చాలా చాలా ఎంత స్ట్రాంగ్ ఆర్డెంట్ డివోటీ అంటే ఆ ఇంట్లో మా తర్వాత కూడా చాలా మా ఫ్యామిలీతో క్లోజ్గా ఉండేవాళ్ళం. పెద్దయ్య కూడా ఆవిడతో ఉండడం జరిగింది. వారణాసి మామగారు అనేవాళ్ళం, ఇంటి పేరు వారణాసి, ఆవిడ ఇంటి పేరు. అయితే వాళ్ళ ఇంట్లో జరిగేది భజన్స్ అవన్నీ వీక్లీ థర్స్డే. అప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళడం ఊరికే వేగ్గా. ఇంకొకటి ఎర్లీ మార్నింగ్ నగర సంకీర్తన జరిగేది నా చిన్నప్పుడు. నగర సంకీర్తన జరిగినప్పుడు నిద్రపోతున్నప్పుడు నిద్రలో వినేదాన్ని. నేను ఎప్పుడూ వెళ్ళి పార్టిసిపేట్ చేయలేదు ఆ వయసులో నగర సంకీర్తనలో. అంటే స్వామి ఎన్ని రకాలుగా చిన్నతనంలోనే నాకు కొంచెం రుచువించారు. అంటే నగర సంకీర్తన, భజన, తర్వాత దర్శనము, స్వామి అక్కడ ఉండడం, నేను వెళ్ళి ఇవన్నీ బీజాలు చిన్నప్పుడు 10 ఏళ్ల లోపు పడ్డాయండి. తర్వాత 74 నుంచి ఆల్మోస్ట్ 90 వరకు ఐ వాజ్ సో బిజీ విత్ మై కెరియర్. తర్వాత చదువులు, రెస్పాన్సిబిలిటీస్, ఇంట్లో పెద్ద పిల్లని అవ్వడం, కుటుంబంలో వచ్చే మార్పులు, ఉద్యోగాలు, తర్వాత అక్కడ ఉండే బాధ్యతలు, వీటన్నిటితో బిజీగా ఉన్నాను. సో అంటే భక్తి అంటే మా ఇంట్లో మా కులదైవం, మాకు పెద్దవాళ్ళు చెప్పే దేవుడు అదంతా వేరేది ఉండడం వల్ల స్వామిని నేను అంతవరకు కూడా అంత సీరియస్గా నా జీవితంలో నేను స్వామి గురించి ఆలోచించింది లేదు. తర్వాత ఏమైంది, 1988లో నా పెళ్ళయింది. 89 డిసెంబర్లో మా అబ్బాయి పుట్టాడు. నా లైఫ్ కనుక నేను చూసుకుంటే నాకు ఎప్పుడు అనిపిస్తుందండి, ఉషాకుమారి లైఫ్లో 2 పార్ట్స్, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అని. అంటే చాలామంది ఆడవాళ్ళకి అంతే. ఎందుకంటే మల్టీటాస్కింగ్ చేయడము, ఎంతో రెస్పాన్సిబిలిటీ పెళ్ళి తర్వాత పెరగడము, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండడము, కుటుంబంలో పిల్లలకి ఇప్పుడు సపోజ్ చిన్న పిల్లవాడు ఉంటాడు ఇంట్లో,
అలా ఉన్నప్పుడు బాబుకి జ్వరంగా ఉంది, జలుబు చేసింది, ఒంట్లో బాగాలేదు అంటే నాన్న వెళ్ళిపోయినంత ఈజీగా అమ్మ వెళ్ళిపోతుందండి ఆఫీస్కి, వెళ్ళగలదా? ఇప్పుడు నేను ఎవ్రీ డే ఎంత బాధపడేదాన్నో. మా అబ్బాయికి హెల్త్ బాగుండేది కాదనమాట, కొంచెం చిన్నప్పుడు ఉండే ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఎలర్జిక్గా ఉండేవాడు, తొందరగా ఆయాసం అదంతా వచ్చేది. అండ్ వాడికి సైకలాజికల్గా ఒంట్లో బాగుండదు కాబట్టి బేబీ కేర్ సెంటర్లో ఉండడం కూడా ఇష్టపడేవాడు కాదు. అప్పుడు నాకు అసలు హృదయం పిండేసినంత బాధగా ఉండేది. ఒకసారి స్కూల్లో గ్రేడ్స్ అవి తక్కువ వస్తుంటే కూడా నేను పేరెంట్స్ మీట్కి వెళ్ళినప్పుడు యాజ్ యూజువల్ బాగా టీచర్ బాగా వాయించింది, మీ అబ్బాయి ఫస్ట్ వచ్చేవాడు, ఇప్పుడు ఏంటి ఇంత వెనక్కి వెళ్ళిపోయాడు, అసలు ఆదిత్య 7th 8thలో ఉండేవాడు, ఈసారి వాడు ఫస్ట్ వచ్చాడు అని చెప్పారు మేడం. చెప్తే నేనేం సరే యాజ్ యూజువల్ మదర్కు ఉండే దీంతో డిసప్పాయింట్మెంట్తో ఇంటికి వచ్చేటప్పుడు అక్కడేం అనలేదు, నేను చూసుకుంటానులేండి మేడం అన్నాను. బయటికి వచ్చి నడుస్తూ వచ్చేటప్పుడు ఏంటన్నా ఇట్లా నీకు తక్కువ వచ్చింది, ఇట్లా వెనక్కి వెళ్ళిపోయావేంటి, నీకు పొటెన్షియల్ ఉంది కదా, చదవగలవు కదా, ఇట్లా వెనక్కి వెళ్ళిపోయావేంటన్నా క్వార్టర్లీ నుంచి హాఫ్ ఇయర్లీకి, ఆదిత్య చూడు కానీ కోపంగా నా వైపు తిరిగి మా అబ్బాయి వాళ్ళ అమ్మ రోజు స్కూల్కి వచ్చి తీసుకెళ్తుంది, నువ్వు వస్తావా అని అడిగాడండి. ట్యాప్ మన స్లాబ్ ఒక్కటి పెద్ద స్లాబ్ కొట్టినట్టు అనిపించింది నాకు. ఐ వాజ్ ఆల్రెడీ గిల్టీ, ఒంట్లో అంత బాగుండని పిల్లవాడిని నేను దింపి ఆఫీస్కి వెళ్తున్నాను అని. ఇంకా ఆ మాటతో అసలు నేనైతే చచ్చిపోయాను. అసలు నిజంగా ఎంత లోపల నుంచి ఎంత బాధ అంటే ఏం చేయాలి నేను ఇప్పుడు, నేను ఎవరితో చెప్పుకోవాలి, పిల్లవాడిని ఎక్కడ పెట్టాలి, ఎట్లా చేయాలి, జాబ్ వదిలే పరిస్థితి కాదు, ఫినాన్షియల్లీ నాకు ఇండిపెండెన్స్గా చాలా నాకు అవసరము, జాబ్ మానేసేంత ఫినాన్షియల్ శక్తి నాకు లేదు ఇంట్లో ఉండి చేసుకునేంత. అండ్ దట్ టైమ్ మై హస్బెండ్ ఆల్సో నీడెడ్ మై సపోర్ట్, అప్పుడు తనకు అవసరం ఉండింది. ఇన్ని పెట్టుకుని చుట్టూ ఫ్యామిలీలో నాకు సపోర్ట్ లేకుండా, మా అమ్మగారేమో మా నాన్నగారికి అప్పటికే కొంచెం ఇల్ హెల్త్ ఉండింది, షీ వాజ్ ఆల్రెడీ టూ మచ్ టైడ్ అప్ విత్ హర్ డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్. నేను వీడిని ఎవరి దగ్గర పెట్టాలి, ఎట్లాగా, అసలు ఎలా ఇలా అంత పెద్ద మాట అడిగాడే నన్ను, నేను ఏం చేయాలి అని. ఇమ్మీడియట్గా ఆ రోజు తర్వాత నేను ఒక 1 month లీవ్ లాస్ ఆఫ్ పే పెట్టేసి ఇంట్లో ఉండిపోయానండి, జస్ట్ టు ప్లీజ్ హిమ్, మేక్ హిమ్ హ్యాపీ అనమాట. సరే ఇవన్నీ పోతాయి, డబ్బులది వేరే ఏదో అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఒక్క నెల చూద్దాం అసలు ఏం చేద్దామని. ఆ నెల రోజుల్లో నేను సాధ్యమైనంత లవ్ అండ్ ఎఫెక్షన్ వాడికి ఇవ్వడము, స్కూల్ నుంచి రాగానే వాడిని అటెండ్ అవ్వడము, తర్వాత ఏం చేయాలి అని ప్లానింగ్ చేసుకోవడం, ఫ్యూచర్లో ఏం చేయాలి ఇప్పుడు అని. ఆ టైంలో బాగా చిందరవందరగా ఉండి ఆలోచనలన్నీ ఇలా అలా అలా ఉంటున్నప్పుడు ఒకరోజు నేను ఆఫీస్లో, అప్పుడు తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 1 year సెలవులో ఉన్నాను లాస్ ఆఫ్ పేలో, బాబుకి ఇంకొక 1 year నేను ఇంట్లో ఉంటాను, ఒంట్లో బాగాలేదు అని ఉండి, నేను ఆఫీస్కి వెళ్ళాక ఒక థర్స్డే, దట్ వాజ్ ఇన్ 90 జూలైలో ఒక థర్స్డే అండి. అప్పుడు ఏమైందంటే మా కొలీగ్ ఒక ఆవిడ సెక్షన్లో నాతో పనిచేస్తున్న ఆవిడ ఆదరా లంచ్ చేసేసి వస్తాను అని మాట్లాడుతూ కట్ చేసేసి షీ వాజ్ అబౌట్ టు లీవ్. ఏంటండి అంత హడావుడిగా వెళ్తున్నారు సరోజిని గారు, వీళ్ళందరినీ నేను ఎందుకు పేర్లు చెప్తున్నానంటే అండి, నా జీవితంలో ఎవరి జీవితంలో కూడా వాళ్ళ సక్సెస్కి కానీ ఒక పాత్రలో వెళ్ళడానికి కానీ సొంతంగా ఎవరేం చేసుకోమండి. ఎంతోమంది సమిష్టి కృషి, ఎంతోమంది సపోర్ట్ ఇంట్లో. అంటే అదే ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ వెనక ఎలా అయితే ఒక ఉమెన్ ఉంటుంది అని అంటారో, సక్సెస్ఫుల్ ఉమెన్ వెనక కూడా మా హస్బెండ్ లాంటి మెన్ ఎంతోమంది ఉంటారు, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, మాకు సపోర్ట్ చేయడానికి, ఎలాంటి సపోర్ట్ అవసరమో అలాంటివి చేయడానికి. అలాగా సొసైటీని తీసుకున్నా కూడా మనకి వేరియస్ రంగాల్లో మనకు పేరు రావడానికి కానీ మనం ఏమైనా చేయడానికి కానీ సొసైటీలో ఉన్న ఎంతోమంది కంట్రిబ్యూట్ చేస్తేనే మనం ఇలా ఉన్నాం ఈ రోజుకి. సో స్వామిది నేను ఎర్లీగా మనం ముందు వెళ్ళినప్పటి నుంచి గ్రహించింది ఏంటంటే, లెసన్ ఏంటి ఇప్పుడు నాకు దీని నుంచి ఇన్సైట్ అంటే, మనం ఎవరెవరి దగ్గర ఏమేమి తీసుకుంటున్నామో, ఎంతమంది మీద డిపెండ్ అయి ఉన్నామో, ఇట్ ఈస్ అవర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ టు రీపే ఇట్ బ్యాక్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. అందుకని సేవ చేయాలి, అందుకని సేవ. ఎందుకు స్వామి మీద రెస్పెక్ట్తో స్వామి ఒకటి చెప్తున్నారని చేసేది ఒకటి, కానీ సోషల్గా సామాజికంగా చూస్తే మనం ఈరోజు ఎట్లా ఉన్నామో, ఒక స్టూడెంట్ అవనండి, ఒక ఎంప్లాయీ అవనండి, ఒక బాధ్యత గల ఆఫీసర్ అవని, ఏదైనా కూడా మనం ఇలా ఉన్నాము అంటే మన కోసం ఎంతమంది పనిచేస్తున్నారో, మనం ఎంతమంది దగ్గర నుంచి ఎంత సపోర్ట్ తీసుకుంటున్నామో. నౌ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు రీపే బ్యాక్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్, వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. అది చేయడం మన కనీస బాధ్యత. అంటే స్వామి ఇచ్చారు కదా మనకి వ్యక్తిగత సాధన, కుటుంబ సాధన, కమ్యూనిటీ సమిష్టి సాధన, ఇన్ని మార్గాలు చెప్పారు. సో మనం వ్యక్తిగత సాధన మనం ముక్కు మూసుకుని చేసుకున్నా మనకే, ఎవరికేం తెలియదు. కుటుంబ సాధన చాలా రకాలుగా ఉంటుంది. యాజ్ ఏ మదర్ నేను ఏం చేయాలి, యాజ్ ఏ డాటర్ ఇన్‌లో ఏం చేయాలి, యాజ్ ఏ డాటర్ ఏం చేయాలి, యాజ్ ఏ వైఫ్ నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ నా కుటుంబపరమైన సాధనల్లో భాగాలు. అలాగే మళ్ళీ సమిష్టి దీనికి వచ్చేసరికి
నేను సమాజానికి నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి అంటే అంత లవ్ అండ్ ఎఫెక్షన్, అంత ప్రేమ, అంత గ్రేస్ నేను తీసుకుని ఊరుకోవడమేనా? కాదు. నేను తీసుకున్నది, నేను అనుభవించింది ఏదైనా ఉంటే గనక నాకు తోచిన విధంలో, నేను చేయగలిగిన విధంలో ఐ హ్యావ్ టు రీపే ఇట్ బ్యాక్. ఉండిపోతుంది అలా లోపల ఉండిపోయి మనం రుణము పెంచుకోకూడదు. ఆ రుణాన్ని తీర్చుకునేందుకే సమాజ సేవ. ఆ సేవకున్న ఇంపార్టెన్స్ అది చేస్తూ అనుభవిస్తూ ఉన్నప్పుడే ఏమవుతుందంటే ముందు ఎవరి కోసమో చేయడం కాదని స్వామి చెప్పారు, మనల్ని ఉద్ధరించుకోవడానికే మనం చేసుకుంటాం. మనం హంబుల్ అవ్వడానికి, చాలా ఎలా బిహేవ్ చేయాలో, మన ఆరోగెన్స్, అహంకారం పెరగకుండా మనని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియడానికి ఈ సేవా మార్గం చాలా బాగా ఉపయోగపడుతుంది. లవ్ ఆల్ సర్వ్ ఆల్ స్వామి చెప్పారు, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, లవ్ ఆల్ సర్వ్ ఆల్. అంటే లవ్ మనకుందని ఎలా తెలుస్తుందండి? సేవ చేస్తేనే. ఎవరికి ఏది కావాలో అది చేద్దాం. అందరూ అన్నీ చేయలేకపోవచ్చు. ఒకళ్ళకి సలహా అవసరం ఉండొచ్చు, ఒకళ్ళకి డబ్బు అవసరం ఉండొచ్చు, ఒకళ్ళకి పక్కన నేనున్నాను అనే భరోసా అవసరం ఉండొచ్చు. అలా నాకు భరోసాగా స్వామి, నేను ఎంతో అల్లకల్లోలంలో ఫినాన్షియల్గా మా హస్బెండ్ గురించి వరి అవుతున్నప్పుడు, మా బాబు హెల్త్ గురించి వరి అవుతున్నప్పుడు, కెరియర్ పరంగా నేను అంటే ఏదో అంటారు కనుచూపు మేరలో సాయమే లేదు, నేను ఒక్కదాన్నే అయిపోయాను స్వామి అని నిమిషంకోసారి నాకు దుఃఖం వచ్చేసేది అనమాట. ఇదేంటి అని సెల్ఫ్ పిటి ఒకలాంటి దీంట్లోకి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. నాకే తెలుసు అది మంచిది కాదు అని. అలా ఉన్నప్పుడు నాకు నిజంగా ఈరోజు తన ముందు చెప్తున్నానండి, మా తమ్ముడు నాకు సపోర్ట్గా నిలబడ్డాడు. ఎందుకంటే నాకంటే చిన్నవాడైనా కూడా నేను ఎప్పుడు ఐ ఆల్వేస్ లుకప్ టు హిమ్ యాజ్ మై మెంటర్ అనమాట. ఎందుకంటే ఒక పిల్లర్, స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ లాగా నిలబడి, అదే టైంకి తనేమో స్వామి దగ్గర జాయిన్ అవ్వడము. అంతకుముందర అహ్మదాబాద్లో తను ఉన్నప్పుడు మేము లెటర్స్ ద్వారా ఫస్ట్ 10 yearsలో తను అక్కడ ఉన్నప్పుడు లెటర్స్ ద్వారా స్వామి గురించి, షిరిడి సాయి గురించి, అక్కడ జరిగే కార్యక్రమాల గురించి చాలా చర్చించుకునేవాళ్ళం. తర్వాత తనకు అక్కడ పుట్టపర్తిలో చేరాలని చెప్పేసి అనుకుని తను అక్కడ రావడము, అంతమందిలో తనకు పుట్టపర్తిలో MBAలో సీట్ రావడము, అక్కడ జాయిన్ అవ్వడం. దానికంటే ముందర నేను స్టడీ సర్కిల్కి వెళ్ళే చెప్తున్నాను కదా, ఫస్ట్ టైం నేను స్టడీ సర్కిల్కి ఎంటర్ అవ్వడానికి ఆ సరోజిని అనే ఆవిడ కారణం అనమాట. ఆవిడ వెళ్తూ ఉన్నప్పుడు సరే ఆ రోజు మా ఫ్రెండ్స్ కూడా లంచ్ చేసే ఫ్రెండ్స్ 2-3 రాలేదు. నేను అనుకున్నాను ఓకే ఇవాళకి వెళ్ళి చూద్దాం, అసలు మంచి స్పీకర్ అంటున్నారు కదా, నాకెప్పుడు కొంచెం మంచి స్పీచెస్ అది వినాలి, మంచి బుక్స్ చదవాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే భజన చేస్తాం కానీ నాకు భజనలో కంటే కూడా ఎక్కువ నాకు ఆ జ్ఞాన మార్గంలో ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది. ఏది తక్కువ ఎక్కువ అని కాదు, అన్నీ ఉండాలి. బట్ నేను నాకు చూస్ చేసుకున్నది ఏంటంటే జ్ఞాన మార్గం అనమాట. మంచి లెక్చరు, మంచి బుక్, ఇట్లాంటిది ఏదైనా స్వామి చెప్పిన డిస్కోర్సెస్, అందులో స్వామి చెప్పింది వింటే ఐ ట్రై టు ఇంటర్నలైజ్. ఏం చెప్తున్నారు అందులో, మనం ఏం నేర్చుకోవాలి, మనకేంటి లెసన్, అది ఎలా మనం అప్లై చేసుకోవాలి అనే దీంట్లో ఉంటుంది. అలాగే నేను ఆ రోజు వెళ్ళినప్పుడు నా అదృష్టం కొద్దీ ఆ రోజు MS కృష్ణారావు గారు అని చెప్పేసి చాలా అద్భుతమైన వక్త ఏజీ ఆఫీస్లో, వాళ్ళ అబ్బాయి కూడా స్వామి అల్యూమినై IAS, ఆయన పేరు నాకు గుర్తులేదు, ఏదో చెన్నైలో IAS ఆఫీసర్గా పనిచేశారు వాళ్ళ అబ్బాయి, స్వామి స్టూడెంట్ అనమాట. చాలా సర్వీస్ చేస్తాడు అతను. ఆయన మాట్లాడితే అండి నిజంగానే చెప్తున్నాను, ఇప్పుడు లేరు, ఈరోజు ఆయన వెళ్ళిపోయి ఒక 10 ఏళ్ళు అయింది, 10-12 ఏళ్ళు. ఆయన లెక్చర్ ఎవరైనా ఒక్కసారి వింటే అసలు ఇంకా మనం అంటే ఒకలాంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అసలు స్వామి గురించి ఎంత కన్విక్షన్తో మాట్లాడతారంటే ఆయన అసలు అడ్జెక్టివ్స్ తీసుకుని వాడుతుంటే నిరాభాసం, నిరంజనం, నికేతనం, నిత్య బుద్ధ శుద్ధ ముగ్ధ మోహన స్వరూపం ఇట్లా మాట్లాడతారనమాట. అసలు వింటుంటే చాలా మనకు ఒళ్ళంతా జలధరించిపోతుంది. అబ్బా ఇంత ఇదే, వెళ్ళిపోవాలి, అర్జెంటుగా పుట్టపర్తి వెళ్ళిపోయి స్వామిని చూడాలి. ఆ రోజుల్లో ఆయన ఇలా చెప్పడం ఏంటి, ఎవరైనా పుట్ట అనగానే పరిగెత్తేవాళ్ళం మేము. ఎన్నిసార్లు పుట్టపర్తి ప్రయాణం. ఎవరైనా పుట్టపర్తి వెళ్తున్నారంటే వెళ్ళిపోవాలి, వెళ్ళి ఒకసారి స్వామిని చూసి రావాలి, ఎట్లా ఉంది ఏమిటి అని. అలాగ కారణం ఉన్నా లేకపోయినా పుట్టపర్తికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అలాంటివి అనమాట. అప్పుడు అలా ఉన్నప్పుడు ఆయన స్పీచ్ విన్నాక ఒకసారి ఆఫీస్ వాళ్ళందరూ వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం నేను వాళ్ళతో కలిసి పుట్టపర్తి వెళ్ళడం జరిగింది. అప్పుడు మేము షెడ్లో ఉన్నాం. అంటే స్వామి నాకు అన్నీ చూపించారండి, పర్తిలో కూడా అన్ని రకాల అనుభవాలు ఇచ్చారు. ఫస్ట్ మామూలుగా అలా ఉండి గ్రౌండెడ్గా ఉండి వాళ్ళందరితో ఉండి ఒక ఓపెన్ దీంట్లో ఉండడం ఎలా ఉంటుందో పరిచయం చేశారు. షెడ్లో ఊడ్చుకోవడం, మన ఏరియా అంతా మనమే ఊడ్చుకోవడం, మన సామాన్లన్నీ ఓ మూలకు పెట్టుకుని దాని మీద టవలో దుప్పటో ఏదో అడ్డం పెట్టుకుని వెళ్ళడం, దర్శనంకి వెళ్ళినప్పుడు గోడవారగా అన్నీ పెట్టుకోవడం, ఎలా అంటే అలా వదిలేయకుండా, ఇంట్లో అంటే ఎలా అంటే అలా పడేస్తాం కదా, మన దీనికి మనమే బాధ్యత వహించడం, టైంకి అక్కడ దర్శనంకి వెళ్ళిపోవడం, బాత్రూములకి వెయిటింగ్ ఉన్నా కూడా అందరం ఎలా ఆ టైం లోపల అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి కామన్ బాత్రూమ్స్లో. ఇవన్నీ ఫస్ట్ టైం చూశాను. నాకేంటంటే అలవాట్లేవు అలాంటివన్నీ. కానీ నాకు ఎంత నచ్చిందో, ఏమిటి నచ్చింది అంటే డిసిప్లిన్.
ఆ డిసిప్లిన్ ఎన్ని చేయొచ్చు కదా, డిసిప్లిన్ స్వామి దగ్గర ఉంటూ ఇంతంత వాళ్ళు నాకు ఫస్ట్ టైం చూస్తున్నాను, సర్వీస్కి వచ్చేవాళ్ళు, సేవదళ వాళ్ళు ఎంత డిసిప్లిన్. బాబోయ్ వీళ్ళందరూ ఇంతంత పెద్ద ఆఫీసర్స్, ఇంతంత పెద్ద పెద్ద వీళ్ళు ఎంత హంబుల్గా సర్వీస్ చేస్తున్నారు. ఈ డిసిప్లిన్ టైం ఫాలో అవ్వడం కానీ, లేకపోతే క్యూ అంటే క్యూలో రావడం కానీ, స్వామి వస్తారు అంటే అంతకంటే ముందరే వచ్చి కూర్చోవడం కానీ, క్యాంటీన్కి వెళ్ళినా కూడా ఒక లైన్లో వెళ్ళడం కానీ, దర్శనంకి వచ్చినప్పుడు అప్పుడు ఆ రోజుల్లో ఇలా బ్యాగుల్లో కాయిన్లు తెచ్చిచ్చేవాళ్ళు ఎవరు ఏ రోలో కూర్చోవాలి అని. అది మనం పిక్ చేస్తే మనకి ఏది వస్తే మనం ఆ రోలో కూర్చోవాలి స్వామి వచ్చే టైంకి. అప్పుడు ఆ రోజుల్లో 90లో. సో అవన్నీ చూసి ఆ డిసిప్లిన్ నాకు చాలా బాగా నచ్చిపోయిందనమాట. సో ఇది నేర్చుకోవాలి మనం, ఈ డిసిప్లిన్ నేర్చుకోవాలి స్వామి దగ్గర నుంచి అని. తర్వాత రెగ్యులర్గా స్టడీ సర్కిల్కి వెళ్ళడం. ఇంకా ఆ రోజు నుంచి నేను ఏ రోజు మానలేదు. స్టడీ సర్కిల్కి వెళ్ళడం, చక్కటి స్పీచ్లు వినడం, సర్వీస్ యాక్టివిటీస్ చేయడం, భజనలకు వెళ్ళడం, పర్తియాత్రలు ఏమైనా ఉంటే వెళ్ళడం, ఇట్లా అట్లా 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 నెమ్మదిగా సాగుతోంది. ఇంత లోపల తమ్ముడు 93లో పుట్టపర్తిలో చేయడం జరిగిందనమాట. అక్కడ చేరడం, ఎంబీఏకి అక్కడ చేరాక ఒక జూలై 18th అట్లా ఇలా అక్కడికి మేము వద్దాం అనుకుంటున్నాం. మా హస్బెండ్ ఫ్రెండ్స్ కూడా 2-3 ఫ్యామిలీలు వాళ్ళందరూ కూడా వద్దాం అనుకునేసరికి సరే అందరం కలిసి ప్లాన్ వేసుకుని బస్సు వేసుకుని వెళ్ళిపోయామన్నమాట. చాలామంది వెళ్ళాము. తర్వాత వెళ్ళాక ఆ రోజు మామూలుగా దర్శనం అంటే స్వామి ఫోల్డ్లో కొంచెం అలవాటు లేకుండా వచ్చిన వాళ్ళకి కొన్ని రోజులు పడుతుందండి ఆ కష్టాలు ఓర్చుకోవడం, ఎలా అంటే అలా సర్దుకోవడం. మామూలుగా మనకు అలవాటైనట్టు మామూలు వాళ్ళకు ఉండదు కదా, స్వామి ఫోల్డ్లో ఉండని వాళ్ళకు ఉండదు. సో వాళ్ళందరూ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఏంటి టైంకే వెళ్ళాలా, మనం ఏ టైంకి వెళ్తే ఆ టైంకి తినలేమా క్యాంటీన్లో, మరి ఆయన వచ్చే టైంకి అక్కడే ఉండాలా, 5ంటికి బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి, దర్శనం అంటే అక్కడ స్వామి ఉన్నంత వరకు బయటికి వెళ్ళకూడదా, ఇట్లా ఉంటాయి మామూలు వాళ్ళందరూ. సరే మేమేం పట్టించుకోవట్లేదు, మా బాబు చాలా చిన్నవాడు. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఫ్యామిలీతో ఫస్ట్ టైం వెళ్ళాము. అప్పుడు అంతకుముందు నేను వెళ్ళాను, కానీ అప్పుడు హస్బెండ్ బాబుని తీసుకుని ముగ్గురం వెళ్తే బాబుని మా హస్బెండ్కి జెంట్ సైడ్ కూర్చోవడానికి అప్పచెప్పేసి నేను హ్యాపీగా వెళ్ళిపోయి నా పార్టీకి నేను లేడీస్ సైడ్ కూర్చునేవాళ్ళం. అప్పుడు వీళ్ళు అన్నారు మేము 2 days సాటర్డే సండే అని వచ్చాము, మేము వెళ్ళిపోతాము. మేము కూడా అలాగే అనుకున్నాం, 2 days సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి వెళ్ళాము, 2 days ఉండి ఇంటికి వెళ్ళిపోతాం అనే ఉద్దేశంతో 2 జతల బట్టలు, మీరు నమ్మరు, ఇంత బ్యాగేజ్ పిల్లలతో కూడా వెళ్తున్నాం అంటే చాలా సామాను ఉంటుంది కదా, ఊరికే ఎందుకు ఇంతంత బ్యాగేజ్, వెళ్ళేది మనం యాత్రాస్థలం కాదు కదా, వెళ్ళేది ఏదో ఇట్లా దీనికని వెళ్తున్నాం కాబట్టి 2 జతలు చాలు 2 రోజులకి అన్నట్టుగా అనుకుని తీసుకెళ్ళాం. వెళ్ళేసరికి ఇంకా తమ్ముడేమో స్వామి అక్క వాళ్ళు వచ్చారు, సరే చూద్దాం అన్నట్టున్నారు. స్వామి ఇలా అన్నారు అంటే ఆశ, అంటే ఏమైనా మాట్లాడతారేమో, మనకేమైనా అవకాశం ఉంటుందేమో, వచ్చిన అవకాశం పోగొట్టుకోవడం ఎందుకు, ఉండిపోవాలి. వాళ్ళందరూ మేము వెళ్ళిపోతాం అన్నారు. వాళ్ళు వెళ్ళే వరకు ఆగారు స్వామి. అంటే మేబీ వాళ్ళకి ఇంకా టైం ఉంది వాళ్ళతో మాట్లాడడానికి, మనకు తెలియదు స్వామి డివైన్ విల్ ఏంటో మనకు తెలీదు. వాళ్ళు అలా వెళ్ళారు. ఆ రోజు స్వామి ఇస్తారు అవకాశం అనుకున్నది కూడా ఆ రోజు శివకుమార్ చాలాసార్లు తన ఎక్స్పీరియన్స్ షేరింగ్లో చెప్పుకున్నాడు. అదేంటంటే ఆ రోజు పిలవాల స్వామి, ఎందుకంటే హాస్టల్లో పర్మిషన్ ఇవ్వకుండా ఎందుకు వచ్చావని చెప్పేసి అక్కడ పర్మిషన్ తీసుకుని రావాలన్నారని తను మళ్ళీ ఆ రోజు మొన్నాడు మళ్ళీ వార్డెన్ పర్మిషన్ తీసుకుని మళ్ళీ వచ్చి, ఎందుకంటే దర్శన టైంలో క్లాసెస్ ఉంటాయి కాబట్టి మానేసి రావడానికి కుదరదు అని ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే ఇచ్చారు. 21st July 1993. ఇవన్నీ గోల్డెన్ డేట్స్ అండి నా లైఫ్లో. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ అనమాట, నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే డేట్స్ ఇవి. 21st July 1993 ఫస్ట్ టైం స్వామి దర్శన స్పర్శన సంభాషణలు కలిగించిన రోజు, మాకు ఎంతో గ్రేస్ అండ్ లవ్ ఇచ్చిన రోజు, చూపించిన రోజు. సరే ఆ రోజు అందరూ వైట్స్లో ఉంటారు, జెంట్స్లో ఎవరెవరు ఏంటో అసలు ఏం తెలుస్తుంది, అందరూ అలాగే ఉన్నారు. అక్కడెక్కడో కూర్చుని ఇక్కడ స్వామి వచ్చారు. తర్వాత మేము ఆ లేడీస్ సైడ్ నేను కూర్చున్నాను, శివకుమార్ ఏదో నిలబడి శివకుమారేనా కాదా ఇంకెవరైనా మాట్లాడుతున్నారు, ఎంత కన్ఫ్యూజనో చూస్తున్నాను. కొంతసేపు అయ్యాక సరే మాట్లాడాక అందరినీ రమ్మన్నారు, అందరు లేచి వెళ్తున్నారు. ఇంతలో ఆవిడ సోషియా, ఆవిడ పేరు ఆవిడొక శౌరి అని ఆవిడొచ్చి లేడీస్ సైడ్ చెప్తారు, మనం లేచి వెళ్ళాలి కదా. ఆవిడ వచ్చారు, ఎట్లా నాకు అసలు గుండె గొంతులోకి వస్తుందంటే ఏంటో అప్పుడే ఎక్స్పీరియన్స్ అయిందండి. అసలు ఎట్లా లేచానో, ఎట్లా అంతమందిని 1000 మందిని దాటుకుని ఇక్కడెక్కడి నుంచో వెళ్ళి ఆ ఇంటర్వ్యూ రూమ్ దగ్గరికి వెళ్ళానో నాకే తెలియదు. అసలు అదేదో వేరే ప్రపంచంలాగా అలా నా కంట్రోల్లో నేను లేనమాట. ఇంత లోపల మా హస్బెండ్ కూడా బాబుని తీసుకున్నట్టు అయితే మననే అనుకుని అర్థమైంది, తన్ని చూసి గుర్తుపట్టాను కాబట్టి దూరం నుంచి. సరే వెళ్ళాక స్వామి ఇంటర్వ్యూ రూమ్లో చాలామందికి అనుభవం ఉంటుంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి చిన్న రూము, 2 రూమ్లు, చిన్న ఒక రూమ్ మామూలుది, లోపల ఇంకొక పర్సనల్ ఇంటర్వ్యూ రూము. అక్కడ డోర్ దగ్గర నిలబడి చేతులు ఇలా కట్టుకుని అందరూ లోపలికి వచ్చే వరకు అసలు చెప్పలేమండి మాటల్లో. మనం తెలియకుండా తెలిసినవి కూడా ఇంటికి ఎవరైనా వస్తే కూడా
ఒక హోస్ట్గా ఎలా ఉండాలో చాలా విషయాలు మర్చిపోతున్నాం. ఆయన ఏంటండి విశ్వవిఖ్యాత భగవంతుడు. ఆయన నేనెవరండి అసలు, మేమెవరండి అసలు, అంత నేను స్టూడెంట్ కాదు, నేను సేవాదళి కాదు, నేను ఏమీ కాదు. ఓన్లీ నేను చేసుకున్న కొంచెం పుణ్యం ఏంటంటే శివకుమార్ అక్కగా పుట్టడం వాడికంటే ముందు, అంతే. సేవ ఏమైనా చేస్తున్నాడంటే వాడు చేస్తున్నాడు, నాదేం లేదు అసలు. అలాంటిది అసలు నేను ఆలోచిస్తున్నాను అనమాట. నేనేంటి నన్ను అక్కడ నుంచి నిలబడి ఇలా చేతులు పెట్టుకుని లోపలికి వచ్చి, అందరు లోపలికి వచ్చాక అప్పుడు వెళ్ళి ఫ్యాన్ స్విచ్ వేస్తారు. ఫ్యాన్ స్విచ్, లైట్ స్విచ్ వేసి అందరూ వచ్చి సెటిల్ అయ్యే వరకు వెయిట్ చేసి, వెంటనే స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళకి తెలుసు, తను వెళ్ళి స్వామి సింహాసనంలో కూర్చుంటే ఆ ముందు పక్కన అక్కడ కూర్చున్నాడు. మేమందరం లేడీస్ సైడ్ జెంట్స్ సైడ్ సర్దుకున్నాం. అప్పుడు చక్కగా ముందు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, అప్పారావు గారు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు, అప్పుడు ఆర్టీసీకి పనిచేసేవారు, ఆ ఫ్యామిలీ వచ్చారు. ఫారినర్స్ 2-3 ఫ్యామిలీస్ వచ్చారు. తర్వాత ఇట్లాగే ఎవరెవరో అయితే ముందు గురువు దీని గురించి అది అడిగారనమాట. అంటే అసలు గురువు ముందు అందరినీ పరిచయాలు అన్నప్పుడు ఇలా ఫలానా. సరే తమ్ముడు ఏం చేశాడంటే ఒక రోజు తీసుకుని వచ్చాడు బయట నుంచి కొనుక్కుని, ఒక దీనిది స్వామికి ఇచ్చాడు. స్వామికి ఇస్తే స్వామి ఇట్లా అని, ఇవాళ పూసి రేపు వాడిపోయే పుష్పం కాదురా, నాకు కావాల్సింది నీ హృదయ పుష్పం కావాలి అన్నారు. అని ఆ పువ్వుని ఎక్కడున్నారో సింహాసనం దగ్గర నుంచి ఇట్లా వేశారండి ఆ పువ్వుని. నేను ఇలా లేడీస్ జెంట్స్ ఉంటే ఇక్కడెక్కడో లేడీస్లో వెనకున్నా, లాస్ట్ రో నేను ఉన్నది. దూరం నుంచి వచ్చేసరికి నాకు అంత టైం పట్టింది. నా ముందు అందరూ కూర్చున్నారు, నేను లాస్ట్ రో తలుపు దగ్గర ఉన్నా ఆల్మోస్ట్. అది వచ్చి కరెక్ట్గా నా ఒళ్ళో పడింది ఆ రోజు. నాకు ఒక్కసారి అంటే నేను ఎంత బండతనం ఉందో నాలో నాకు ఆ రోజు తెలిసింది. అంతవరకు మామూలుగా నేను ఎమోషన్స్ ఏం పెద్దగా, నాకు దుఃఖం వచ్చినా వేరే ఏదైనా కూడా నేను బయటపడను, గంభీరంగా ఉంటానన్నమాట. ఎక్కువ నాకు ఏడుపు రాదు, దుఃఖం ఉంటుంది కానీ ఏడుపు రాదు ఎక్కువ. ఎప్పుడో ఏడుస్తాను, చాలా రేర్గా. 2-3 సార్లు ఏడ్చాను. మా అబ్బాయికి స్వామి సీట్ ఇవ్వలేదని, స్వామి స్టూడెంట్గా అప్పుడు నిజంగా ఏడ్చాను నేను. స్వామి నేనేం తప్పు చేశాను, నేను తల్లిగా నేను ఏమైనా తప్పు చేశానా, మా అబ్బాయిని ఎందుకు మీరు పుట్టపర్తిలో, నేను అడిగిన చాలా చిన్న కోరిక కదా. ఇందాక వస్తూ కూడా నాగేంద్రతో మాట్లాడుకుంటున్నాం, పుట్టపర్తిలో చదివిన స్టూడెంట్స్ అంటే నాకు ఎంత, స్వామి అల్యూమ్నై అంటే నాకు ఒక స్పెషల్ ఇదనమాట. ఏంటంటే అమ్మాయిలు అనంతపూర్లో చదివిన వాళ్ళకంటే కూడా వీళ్ళకి ఒక ఎక్స్ట్రా ఇదేంటంటే ప్రాక్సిమిటీ విత్ భగవంతుడికి దగ్గరగా ప్రతిరోజు చూస్తూ, ఆయన్ని ముట్టుకుంటూ, ఆయన కనుసన్నల్లో ఉంటూ, ఆయన ఇచ్చిన ప్రసాదాలు తీసుకుంటూ, ఆయన జ్ఞానబోధ వింటూ జీవితాన్ని ఎంతో శాంక్టిఫై చేసుకునే అవకాశం ఓన్లీ అబ్బాయిలకు ఉంది, అమ్మాయిలకి లేదు. ఎంత అనంతపూర్ అల్యూమ్నై అయినా కూడా ఒక దీని వరకే. అయితే అలాంటిది నేను అనుకున్నాను, స్వామి నీకేం కావాలి, నా ఇంటర్వ్యూలో అడుగుతున్నప్పుడు కూడా నేను ఏమన్నానంటే, స్వామి మా అబ్బాయికి చూద్దాంలే, ఒక వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు చూద్దాంలే, ఇంకా చిన్నవాడే కదా, 5వ ఏడే కదా, చూద్దాము అన్నారు. సో కొంచెం హోప్ వచ్చింది ఎప్పటికైనా ఇస్తారేమో అని. ఏమి ఇవ్వలేదు. కానీ దాంట్లో నాకు ఒక లెసన్ ఏంటంటే, యాజ్ ఏ మదర్, స్వామి ఎప్పుడు చెప్తారు కదా, ట్రస్టీషిప్ ప్రిన్సిపల్ గురించి స్వామి చాలా చెప్తారు. అంటే పిల్లల్ని మీరు ఒక ట్రస్ట్ ఓనర్ల లాగా అట్లా అనుకుని పెంచండి, పేరెంటింగ్. తర్వాత వాళ్ళని బాగా పెంచాక వాళ్ళని సొసైటీకి చక్కగా పెంచి వాళ్ళని సొసైటీకి అందజేయండి అని చెప్తారు. మేబీ నాకు లెసన్ ఏమో, నేను అది చేయాలేమో. నేను ఒక మంచి పేరెంట్గా ఈరోజు నేను, అంటే సమాజం చెప్తుంది, చాలామంది చెప్తారు, తల్లి అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ గర్వంగా చెప్పగలను, ఎక్కడ తిరిగినా ఎన్ని ప్రదేశాలు వెళ్ళినా మా అబ్బాయికి నేను పెట్టిన వాల్యూస్ని ఎప్పుడూ అధిగమించి ప్రవర్తించలేదు. ఆ ఎడ్యుకేషన్ నేను ఇవ్వగలిగాను వాడికి. అంటే ఇంట్లో ఉండి, స్వామి స్టూడెంట్ కాకపోయినా ఇంకా డబల్ కాషియస్గా వాళ్ళు కథలు వినాలి అంటే తెలుగు చదవడం రాదు. భారతీయ విద్యాభవన్ డిఏవి పబ్లిక్ స్కూల్లో చదివాడు, కొన్ని రోజులు డిఏవిలో, తర్వాత భారతీయ విద్యాభవన్లో. తెలుగు చాలా తక్కువ దీంది. నాకేంటంటే ఇదంతా వాడి మైండ్లోకి ఎక్కించేసేయాలి. ఇప్పుడు ఇది ఎంత స్వామి చెప్పిన బాల వికాస్ కథలు, చిన్న కథలు, అవన్నీ మంచివి ఏమైనా ఉంటే. అందుకని వాళ్ళకి చదవడం రాదు కాబట్టి నేను ఏం చేసేదాన్ని, సాటర్డే సండే టైం తీసుకుని వాడు ఖాళీగా ఉన్నప్పుడు, వాడు ఆడుకుంటున్నప్పుడు వెళ్ళి పక్కన కూర్చుని ఆ కథ అంతా చదివి చెప్పడం. నీకు ఇందులో ఏమైంది దాని గురించి మాట్లాడుకోవడం. అబ్బా చాలా టూ మచ్ అయిపోయింది అంటే, కాదు నాన్న ఎంత బాగుంది కదా ఈ కథ, ఇదొకటి విను ఇట్లా అని చెప్పి కొంచెం ఆ కథల ద్వారా స్వామిది వాల్యూస్ అవి కొంచెం, అంటే ప్రీచింగ్ లాగా కాకుండా కొంచెం, ఎందుకంటే ప్రీచింగ్ చేస్తే మా అబ్బాయికి ఇష్టం ఉండదు. యూజువల్గా చాలామందికి అంతే, ఏంటంటే కూర్చోపెట్టి ఇలాగే ఉండండి అలాగే ఉండండి అంటే ఈ రోజుల్లో పిల్లలకి ఎవరికి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి అది రియలైజ్ చేసేటట్టు తెలియచెప్పాలి. ఏది కూడా ఫోర్స్ చేయకూడదు వాళ్ళకి. దానికి కాజ్ అండ్ ఎఫెక్ట్, కాన్సిక్వెన్స్ నేను నమ్ముతాను. అది కాన్సిక్వెన్సెస్ ఏంటి అని వాళ్ళు రియలైజ్ చేసేటట్టు కనుక చెప్పగలిగితే తప్పకుండా వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. అహంకారం అడ్డొచ్చి పైకి ఒప్పుకోలేకపోవచ్చు, బట్ వాళ్ళు రియలైజ్ అవుతారు. మన ముందు ఒప్పుకోక్కర్లేదు కానీ రియలైజ్ అవుతారు లోపల, అంత చాలు.
అందరినీ మనం చేపట్టి నడిపించక నాకెవరు ఏజెంట్లు అక్కర్లేదని స్వామి చెప్పారు కదా, ఏజెంట్లు అవసరం లేదు, ఎవరెవరు ఎప్పుడు నా దగ్గర రావాలో ఎవరితో ఏం చేయించుకోవాలో నాకు తెలుసు అన్నారు స్వామి. కాబట్టి మనం ఎవరినైనా అందులో ఊరికే మంచి మార్గంలో ఉండేందుకు చెప్తూ ఉండడమే మనం చేయాల్సింది. చెప్పడం, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, మోటివేట్ చేయడం, అది నమ్ముతాను నేను. సో ఇలా అయినప్పుడు ఇంటర్వ్యూలోకి వెళ్ళాక అప్పుడు అది వేశారు. నేనేం చెప్తున్నానంటే, ఇందాక ఏమనుకోద్దండి, బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని అనుభవాలు, నాకు చాలా పెద్ద టెస్ట్ ఇది. నేను అదే అన్నాను, 2 గంటల్లో మాట్లాడమంటే నేను ఏం మాట్లాడతానండి, నాకు 2 ఏళ్ళు 20 ఏళ్ళైనా సరిపోయిన అనుభవాలు ఉన్నాయి, ఏది చెప్పను ఏది వదిలేయను. ప్రతి నిమిషం స్వామితో ఇదో పెద్ద ఛాలెంజ్ నాకు 2 అవర్స్ కాదు, ఇప్పుడు ఇంకా వాన వల్ల బహుశా తగ్గిపోయిందేమో, అలా తక్కువ ఇవ్వడం అనేది నేను ఏం చెప్తున్నాను అంటే ఏమేమి వదిలేస్తున్నాను, ముఖ్యమైన వదలకూడదని నా ఆలోచన. కనీసం ముఖ్యమైనవి అందరికీ వర్తించేవి చెప్పాలి, అందులో కొన్ని అంత ముఖ్యం కాదనుకునే వదిలేస్తూ ఉంటాను. సో అప్పుడు ఆ ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ రోజు ఎప్పుడైతే వేశారో నాలో చాలా బండతనం ఉందని చెప్పాను కదా, ఎప్పుడు చెల్లించను అనుకున్నాను. ఆ రోజు వచ్చి నా ఒళ్ళో పడేసరికి నాకు తెలియకుండానే వెక్కి ఏడ్చేస్తున్నాను నేను. ఎంత ఏడుపు అంటే లోపల నుంచి తన్నుకొచ్చేస్తుంది నాకు ఏడుపు. ఏడుస్తున్నాను, అలా చూస్తున్నాడు స్వామి, నేను ఎక్కడున్నాను తెలియదు అంటే ఏంటి, లోపల బండతనం అంతా కరిగించేశారు స్వామి, కరిగిపోయిందనమాట. అంటే అంత ప్రేమ నేను ఎప్పుడూ మా అమ్మ దగ్గర కూడా పొందలేదండి. ఎందుకంటే మా అమ్మ చిన్న వయసులో నేను పుట్టాను, తనే చిన్న పిల్ల, తను ఇంకా పిల్లని ఏం పెంచుతుంది, నేను ఫస్ట్ చైల్డ్ ఆ రోజుల్లో ఉన్న పద్ధతుల్ని బట్టి. తర్వాత 2 తమ్ముళ్ళు, వాళ్ళకు కూడా మోరర్లెస్ నేను ఒక మదర్లీ ఫిగర్లానే ఎక్కువ సపోర్టివ్గా ఉండేదాన్ని. అమ్మ జాబ్ చేసేవారు, హెల్త్ బాగుండేది కాదు, ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లో బోల్డు మంది ఉండేవాళ్ళు. వీటన్నిటితో నాకు మెచ్యూరిటీ వచ్చి నేనే కొంచెం తన రోల్ కొంత షేర్ చేసుకోవడం, తనకి సపోర్ట్ ఇవ్వడం, ఏదైనా చెప్పినప్పుడు కూడా అలా కాదు ఇలా కాదని తనకు కొంచెం నేను అంటే ప్రతి మనిషిలో 3 భాగాలు ఉంటాయంటారు కదా, చైల్డ్, అడల్ట్, పేరెంట్. సో తనకి కొన్నిసార్లు నేను పేరెంట్ అయ్యానమాట. తన అడల్ట్గా, తన చైల్డ్ అయినప్పుడు నేను పేరెంట్ అయ్యేదాన్ని. అట్లా ఉండేది మా రిలేషన్షిప్. నేను ఎప్పుడూ అంత లవ్ ఎవరి దగ్గర పొందలేదండి అంతవరకు. నాకు అసలు అంటే ఏదో అంటారే కింద మీద అయిపోతున్నాను, అట్లా అయిపోయానమాట నేను. అసలు ఇంత ప్రేమ, ఇదేంటి ఇంత ప్రేమ చూపిస్తున్నారు నాకు అని చెప్పి లోపల నుంచి అంతా కరిగి నీరైపోయింది నాకు హృదయం అంతా. బాగా ఏడ్చి గమ్మునైపోయాను అనమాట. తర్వాత ఇంత లోపలంతా స్వామి ఇవన్నీ చెప్పారు, అందరిని అడిగారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అవన్నీ అని. ఆ తర్వాత ఇంటర్వ్యూ దీంట్లో ఆధ్యాత్మికతకి సంబంధించిన 2-3 విషయాలు చెప్తానండి, అందరికీ ఉపయోగంగా ఉంటాయి కాబట్టి. పర్సనల్ ఇంటర్వ్యూవి ఇట్ కెన్ వెయిట్. అయితే ఆధ్యాత్మికంగా చెప్పిన దాంట్లో ఏం చెప్పారంటే, స్నేహం విలువ, స్నేహం ఎంత గొప్పది, కానీ ఎవరితో స్నేహం చేస్తున్నావో గుర్తెరిగి స్నేహం చేయాలమ్మా అని చెప్పి కర్ణుడు ఎగ్జాంపుల్. అంటే నువ్వు పాలు తాగుతున్నా, కళ్ళు తాటి చెట్టు కింద ఉండి తాగుతూ ఉంటే నువ్వు కళ్ళు తాగుతున్నావని అనుకుంటారు అందరూ, ఎవరు కొబ్బరి నీళ్ళు తాగుతున్నావు అనుకోరు. కాబట్టి నువ్వు టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ టెల్ యూ హూ యు ఆర్. ఈ మాట ఎప్పుడు స్వామి చెప్తారు కదా. అనగానే అందుకని ఏం చెప్పారు, ఇసుక, తర్వాత పాలు నీళ్ళు, ఇసుక, గాలి ఎగ్జాంపుల్ చెప్పారండి. అది చాలా ఎప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన మాట. అంటే మనం గాలిట ఇసుకతో స్నేహం చేస్తే ఏమవుతుంది, నీళ్లతో స్నేహం చేస్తే ఏమవుతుంది, నీళ్లతో స్నేహం చేస్తే కిందకు వచ్చేస్తూ ఉంటుంది, ఇసుకతో స్నేహం చేస్తే గాలి ఇసుక పైకి లేస్తుంది. కర్ణుడితో అలాగే పాలు నీళ్లు చెప్పారు. ఒక 9 లీటర్ల పాలు తీసుకుని అందులో 1 లీటర్ నీళ్లు కలిపావనుకో ఏమవుతుంది, 10 లీటర్లు పాలు అవుతాయి. రివర్స్ చెయ్యి, 9 లీటర్లు నీళ్లు తీసుకుని 1 లీటర్ పాలు కలిపావనుకో ఏమవుతాయి, 10 లీటర్లు నీళ్ళు అవుతాయి. సో అదేదో చిన్న కథలో కూడా మనం పిల్లలకి చెప్తూ ఉంటాం కదా, ఎవరో రాజుగారి ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంటే అందరూ పాలు తీసుకొచ్చి పోయండి అంటే ప్రతివాడు నేను నీళ్లు కలిపి పోస్తే ఎవరికి తెలుస్తుందిలే అని ప్రతివాడు నీళ్ళే పోస్తూ పోయాట. చివరికి అదంతా కూడా ఎక్కువ పాల బదులు ఎక్కువ నీళ్ళ పాలే వచ్చాయని ఒక కథ. అంటే ఏంటంటే మన ఒక్కళ్ళమే తప్పు చేస్తున్నాం, ఎవరు చేయలే అనే ఒక భ్రమలో ఉంటాం మనం. విశ్వేశ్వరుడికి తెలియదండి, మన కాన్షియన్స్ మనకు చెప్పదా మనం చేస్తున్నది తప్ప రైటా. స్వామి అక్కడి నుంచి వచ్చి చూడాలా, పుట్టపర్తి నుంచి చూస్తేనే ఇన్నేళ్ళు ఇన్ని జరిగాయా, స్వామి అందరినీ తరిచి చూడడానికి అక్కడుండి ఇక్కడ చూడటం లేదా, ఎక్కడైనా చూడగలరు. ఆ చూసే ఐ ఏదైతే ఉందో ఆ ఐ మనం కూడా అలవాటు చేసుకుని సాధనలో కనుక ముందుకెళ్తూ ఉంటే ప్రతి వాళ్ళల్లోనూ ఉన్న స్వామిని చూడడం అలవాటు అవుతుంది. ఎందుకు, ప్రేమిస్తే తప్ప సేవ చేయలేవని స్వామి చెప్పారు కదా. మరి ప్రతి వాళ్ళకి సేవ చేయాలంటే వీళ్ళు నాకేం చేస్తారు, వీళ్ళతో నాకు పడదే, వీళ్ళకి నేనెందుకు సేవ చేయాలి అనే భావన రావచ్చు. అది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, స్వామిని వాళ్ళలో చూడాలి.
చాలా చాలా కష్టం అండి. ఇక్కడ నుంచి చెప్తున్నాను, అది చాలా ఈజీగా చెప్తున్నానని అనుకోవద్దు. ఎంత కష్టమో అప్పుడే మనకి పాత ఫైల్స్ అన్నీ బ్రెయిన్లో వస్తాయి. మనకి వాళ్ళతో జరిగిన ట్రాన్సాక్షన్స్, వాళ్ళతో మనకు అది వరకు పడని విషయాలు, వాళ్ళ అన్న మాటలు, ఆ ఫైల్స్ అన్నీ బయటకు వస్తాయి. కానీ అదే ఇది చేసేటప్పుడు మరి మన్ని స్వామి ఏమనుకోవాలి? మనం ఎవరో, మనం ఎన్ని పాపాలు చేసి ఉంటాం, మనం చూస్తే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ తెలిసిపోతుంది వాళ్ళకి, డివైన్ సోల్స్కి. మరి అంత తెలిసి మనం ఎంత పాపాత్మలమో తెలిసి, ఎంత ఏం చేయలేదని తెలిసినా మన మీద ఇంత కరుణ ఎందుకు ఇస్తున్నారు అంటే, అంత ఇవ్వలేకపోయినా కనీసం మనమైనా మన వంతు మనం చేయాలి కదా. ఆ గురువు గొడుగు కింద ఉండి మనం ఇంత అనుభవిస్తున్నప్పుడు కనీసం టాలరేట్ చేయగలగడం, పక్క వాళ్ళలో కొంచెంగా ప్రేమించగలగడం వాళ్ళని. మళ్ళీ ఇక్కడ ప్రేమకి అటాచ్మెంట్కి తేడా గుర్తెరగమన్నారు స్వామి. ఎన్నోసార్లు చెప్పారు, ప్రేమ అంటే మోహం కాదు. పిల్లల విషయంలో కూడా ప్రేమ అంటే మనం పొరబడేది ఇదే. మోహన్ని ప్రేమ అనుకుంటాం. ధృతరాష్ట్రుడు మోహంలో పడ్డాడు, ఏమయ్యాడో చూసాం. మరి యశోద వీళ్ళందరూ కృష్ణుడి విషయంలో కూడా కొన్నిసార్లు దేవుడని మర్చిపోయి భ్రమలో పడ్డారు. అప్పుడు వాళ్ళకి ఎలాగా జ్ఞానోదయం కలగ చేశాడో కృష్ణుడే కూడా చదివాం. కాబట్టి మోహము వద్దు, ఇది వద్దు. ప్రేమ ఏం చేస్తుంది? అన్కండిషనల్గా ఉండమంటుంది. వాళ్ళు ఎలా ఉన్నా, ఏం చేసినా, ఏం చేయకపోయినా యాక్సెప్ట్ దెమ్ యాజ్ దే ఆర్. నువ్వు చేసేది నువ్వు చెయ్యి అనే విషయం గుర్తెరిగి కనుక చేస్తే అసలు మనకి సేవ చేయడం కానీ, అందరిలో స్వామిని చూడడానికి ట్రై చేద్దాం. ఒకసారి నాకు జ్ఞాపకం, ఒకసారి బర్త్డేకి స్టడీ సర్కిల్కి కండక్ట్ చేయడానికి స్పీకర్గా శివకుమార్ని పిలిస్తే 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం మాకొక హోంవర్క్ ఇచ్చాడు. తనకు గుర్తుందో లేదో, నాకు గుర్తుంది. స్టడీ సర్కిల్ అంతా కండక్ట్ చేసి వెళ్ళిపోతూ అన్నాడు, ఇవాళ నుంచి నెక్స్ట్ బర్త్డే వరకు మనం ఒక ఓత్ తీసుకుందాం, పరులు కాదయా పరమాత్ములేనయా, పరులు కాదయా పరమాత్ములేనయా అనేది మనం ఇవాళ నుంచి ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ బర్త్డేకి స్వామికి మనం రిపోర్ట్ ఇద్దాం అన్నాడు. అలా ఒక్కొక్క బర్త్డేకి అట్లీస్ట్ స్వామి చెప్పింది ఒక్కొక్కటి తీసుకుని మనం ఆచరించగలిగితే, ప్రాక్టీస్ చేసి స్వామి దగ్గరికి మళ్ళీ వెళ్ళేందుకు స్వామి కనీసం పర్వాలేదు ఈవిడ మన దీంట్లో ఉండొచ్చు అని చెప్పుకోవడానికైనా అర్హత సంపాదిస్తాం మేము. భక్తురాలని ఆయన చెప్తారో లేదో మనకు చాలా చాలా దూరం ఉన్నాం. కనీసం పర్వాలేదు ఈవిడని మనం మన దీంట్లో సాయి శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉండనియచ్చు అనేంతైనా అర్హత మనం సంపాదించామా అని తరచి చూసుకుంటే కొంచెం అర్హత సంపాదించినట్టు. ఇలాంటివి ఉంటే ప్రేమ, అందరినీ టాలరేట్ చేయడం ఉండగలిగితే. సో అక్కడ ఇంటర్వ్యూలో ఆ పాలు నీళ్లు ఇసుక దీని గురించి చెప్పి స్నేహితులు అనగానే నాకు వెంటనే జడ్జిమెంటల్ కదా మనందరం, వెంటనే నా థాట్ ఏం వెళ్ళిపోయిందంటే, నా స్నేహితులు ఎవరు, ఐ స్టార్టెడ్ రీకలెక్టింగ్ అనమాట. రీకలెక్ట్ చేసుకుని ఓకే అయితే ఇప్పుడు నేను స్నేహితుల్ని మార్చమన్నారు కదా, ఇప్పుడు ఎవరిని మార్చాలి, స్నేహితుల్ని ఇప్పుడు ఈ గ్రూప్ మార్చేయాలా, థాట్ మన మైండ్ ఎలా ప్లే చేస్తుందో చూడండి. తర్వాత అంటే ఎలాగో మార్చడం అంటే ఇంక అక్కడి నుంచి వచ్చాక నేను లంచ్కి వెళ్ళడం మానేశాను. స్టడీ సర్కిల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళడము, అక్కడి నుంచి రాగానే మిగిలిన టైంలో వాళ్ళని కలవడము, ఎంతవరకు అవసరమో అంతవరకు ఉండడం. స్టడీ సర్కిల్ వెళ్ళి వచ్చి 2 o'clock తర్వాత సీట్లోనే కూర్చుని ఒక 5 నిమిషాల్లో లంచ్ చేసేసి మళ్ళీ మా పనులలోకి మేము ఎంటర్ అయిపోవడం. స్వామి సర్వీస్ యాక్టివిటీస్, స్పీచ్లు, ఎక్కడేం ప్రోగ్రామ్స్ జరుగుతుంది, శివంలో వేరే చోట, లేకపోతే నన్ను ఎవరైనా మాట్లాడడానికి పిలిస్తే అక్కడికి ప్రిపరేషను, వెళ్ళడం, మాట్లాడడం, మంచి వక్తలకు టాక్స్ ఉన్నాయంటే వెళ్ళి వినడం, ఈ రొటీన్లో జరిగిపోయేది. ఫ్రెండ్స్ని కొంచెం ఎప్పుడైనా కలుస్తూ ఉండేవాళ్ళం, రోజు లంచ్కి వెళ్ళడం అలాంటివన్నీ చేసేవాళ్ళం కాదనమాట. సో మార్చమన్నారు కదా అని అంటే ఎవరిని మార్చమంటున్నారండి? ఇలా మనం అందరినీ అదేదో సరదాగా మాయాబజార్లో పెళ్ళికి లిస్టు రాస్తూ ఒక సరదాగా ఒక డైలాగ్ చెప్తారు. అది వాళ్ళు అసలు మనకు ముందు నుంచే పడదు, వీళ్ళ పేరు కొట్టేసేయి ఇలా అందరి పేర్లు కొడుతూ వెళ్ళిపోతే చివరికి ఎవరు మిగులుతారన్నా అంటాడు ధృతరాష్ట్రుడు పేర్లు రాస్తూ. అంటే అప్పుడు శకుని అంటాడనమాట, ఎవరో ఎందుకు దుర్యోధన, నీ తమ్ములే ఉన్నారు 100 మంది, మనం జాలదా అంటాడు. అంటే దుష్టులకి అలాగే ఉంటుంది మరి. కానీ విశ్వం అంతా మనం ఇలా ప్రేమ పంచాలి ఇలా అంతా అనుకున్నప్పుడు మరి మనం అందరినీ ఇలా కొట్టేసుకుంటూ వెళ్ళిపోతే ఎలాగా? రాక్షసులు ఎక్కడైనా వేరేగా ఉన్నారా? స్వామి ఎప్పుడో చెప్పారు, అవతారాలన్నీ మారిపోయి యుగాలన్నీ మారిపోయాక రాక్షసులు అంటూ ప్రత్యేకంగా ఎక్కడో లేరు, ప్రతి వాళ్ళలోనూ రాక్షసుడు, రావణాసురుడు ఉన్నాడు, తర్వాత ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఉన్నాడు, మరి కంసుడు ఉన్నాడు, అందరూ మనలోనే ఉన్నారు, మన ఇంట్లోనే మనతోనే ఉంటూ సొసైటీలో తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళని కాదు, మనం ఆ ఫ్రెండ్స్ని మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఆ గుణాలని, కూరగాయల్లో పుచ్చొస్తే ఎట్లా అయితే తరిగి అవతలు పడేస్తామో, ఆడవాళ్ళకి చాలా సాధనాలు చెప్పారు ఈజీ అవ్వడానికి స్వామి. చపాతీ చేస్తూ హృదయం వైశాల్యం పెంచుకో, కూరలు తరుగుతూ చెడ్డ క్వాలిటీస్ అన్నీ కట్ చేసేసుకో, ఈజీ మనకి. ఎందుకంటే అది రాగానే అది గుర్తు రావాలన్నమాట. ఓకే, నాలో ఇది ఉంది, అరిషడ్ వర్గాల్లో ఇది నాకు ఎక్కువ కోపం ఎక్కువ ప్రకోపిస్తోంది, అహంకారం చాలా ఉంది,
లేకపోతే నాకు లోభం చాలా ఉంది, ఈ విషయంలో నాకు ఇంత లోభం ఉండడం అవసరమా, వద్దు, తగ్గించుకోవాలి. ఆ స్నేహం పెంచుకో. అంటే అరిషడ్ వర్గాలు అనే శత్రువుల్ని పక్కకి పెట్టి పక్కన వాళ్ళల్లో కూడా అవి ప్రకోపిస్తున్నప్పుడు, మొన్ననే ఏదో సౌందర్యలహరి ఎక్స్మిలిటరీ క్లాస్ వింటున్నప్పుడు మేడం ఒక అద్భుతమైన మాట చెప్పారండి. మా టీచర్ గారు ఆవిడ ఏమంటారంటే, మాయా, విద్య, అవిద్య, మాయా, తర్వాత ఇది అన్ని భగవంతుడే, అన్ని అమ్మవారి స్వరూపాలే అయినప్పుడు సత్వరజస్తమో గుణాలు 3 అందరిలో ఉండి 3 ప్రకోపించినప్పుడు ఒక్కొక్కలాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నప్పుడు సత్వగుణమే మంచిదని, రజోగుణము తమో గుణము అమ్మవారి ఇది కాదని అనుకోవడం ఎంత తప్పు. 3 గుణాలు అమ్మవారి సృష్టి. సత్వగుణము కొన్నిసార్లు పనిచేయాలి, రజోగుణము ఉండాలి, తమో గుణం ఉండాలి. కాకపోతే ఆ గుణాలని ఎక్కడ మనం కంట్రోల్లో పెట్టాలి, రజోగుణం ఎక్కడ వాడాలి, సత్వగుణం ఎక్కడ వాడాలి, తమో గుణం ఎక్కడ వాడాలి, తర్వాత ఈ గుణాలని కూడా పక్కకి పెట్టి అప్పుడు మనం ఎక్కడికి ఏం చేయాలో ఆ సాధనలో వెళ్ళాలి అని చెప్తారు విఘ్నులు. సో ఆ మాట కనుక తీసుకుంటే మనలో ఉన్న ఇన్ని డెఫిషియన్సీస్, నాలో ఉన్న ఇన్ని డెఫిషియన్సీస్ ఏమున్నాయో ఐడెంటిఫై చేసుకుని జన్మకోటి చప్పునైనా వదిలించుకుంటూ ఉంటే కనీసం మోక్షం ఏమో చాలా ఏళ్ళు పట్టచ్చు, చాలా జన్మలు. ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క గుణం రాహిత్యం చేసుకుంటూ ముందుకు వెళ్దాం కదా స్వామికి దగ్గరగా. ఎప్పుడో అప్పుడు అవకాశం ఇస్తారు, నోయింగ్గా అన్నోయింగ్గా అందరం ఆ స్పిరిచువల్ పాత్లోనే ఉన్నామని చెప్తారు. ఇప్పుడే మోక్షం కావాలని తొందర ఎందుకు, నేను డిజర్వ్ చేస్తే మోక్షం వస్తుంది ఎప్పుడో అప్పుడు. ఇంత లోపల నేను నా సాధన చేసుకుంటూ వెళ్ళాలి అనేది తర్వాత తెలిసింది. ఆ రోజు మటుకు నేను నా ఫ్రెండ్స్లో ఎవరిని నేను మార్చాలి అనే ధ్యాసతోనే చూశాను స్వామి చెప్పినప్పుడు 93లో. తర్వాత నా ఆలోచన మారిందనమాట. చిచి ఇట్లా కాదు స్వామి చెప్పింది, వేరే అర్థం ఉంటుంది, కొంచెం లోపలికి వెళ్ళి మనం శోధించాలి అని. అలా ఆ ఇంటర్వ్యూలో అయిందండి. తర్వాత రెండోసారి కూడా మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ. తర్వాత మా బావగారు పాపకి కొంచెం హెల్త్ బాగుండేది కాదు. సో అక్కడికి సూపర్ స్పెషాలిటీ అప్పటికి ఓపెన్ అయిపోయింది, అన్నీ ఉన్నాయని చెప్పేసి ఒకసారి మేము పుట్టపర్తి వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళాం. పాప గురించి స్వామి బ్లెస్సింగ్స్ తీసుకుని అక్కడ హాస్పిటల్లో ఏమైనా మనం ఇది చేయించచ్చా, నెఫ్రోటిక్ సిండ్రోమ్, తనకి ఏదైనా దాని రిలేటెడ్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లంకి ఏమైనా అక్కడ ఇది చేయొచ్చా అని చెప్పి వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్తే స్వామి మాట్లాడారు. నేను గమనించింది ఏంటంటే అందులో వెళ్ళినప్పుడు నా రోల్ ఏంటి, వాళ్ళని అకంపెనీ చేశాం. శివ ఏమో ఏంటో చెప్తున్నాడు, నేను వాళ్ళ గురించి నేను వాళ్ళని అకంపెనీ చేసి వెళ్ళాను. మీరు నమ్మరు, స్వామి నాతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నాయి. ఎన్ని నేర్చుకోవాలండి మేనేజ్మెంట్ లెసన్స్ స్వామి దగ్గర. మనం ఎవరు వచ్చారో వాళ్ళని కాకుండా చుట్టూ ఉన్నవో అన్ఇంపార్టెంట్ వాటికో ఎప్పుడు టైం ఇస్తూ ఉంటాం కదా. ఆ రోజు ఏంటి ఇంపార్టెంటు, ఎవరు హీరో, ఎవరికి ఫోకస్ ఇవ్వాలి, వాళ్ళతో మాట్లాడుతున్నారు. నేను పక్కనున్నాను, సరే అన్నారు, సరే పాద నమస్కారం, వేరే ఇది అవన్నీ అయిపోయాయి, కానీ అసలు నాతో ఒక్క మాట మాట్లాడలేదు. నవ్వారు, మామూలుగా ఇచ్చేసారు. ఎంత ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేస్తున్నారో, మనం ఎలా ఉండాలో ప్రతి కాంటెక్స్ట్లో, అంటే ఆ ఉన్న అవకాశాన్ని బట్టి మనం ఎలా బిహేవ్ చేయాలి. నేను ఎంబీఏ చేశాక నాకు ఇది బాగా రిలేట్ చేసుకోవడం మొదలుపెట్టాను. హెచ్ఆర్ ఆస్పెక్ట్స్, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, స్వామి చెప్పే వాల్యూస్, వీటినన్నిటినీ కనుక కలిపి చూసుకుంటే హెచ్ఆర్లో చెప్పినవన్నీ స్వామి ఎప్పుడో చెప్పినవే అండి. మనం ఎలా ఉండాలి అని చెప్తున్నవి స్వామి. ఎన్నో పురాణాలు అన్నీ మనకి ఈజీ చేయడానికి అవన్నీ మనం చదవలేమని ఆ వాహినీలు అవన్నీ రాసి సనాతన సార ద్వారా, లేకపోతే ఇన్ని పుస్తకాలు రాసి, నాకు ఆశ్చర్యం వేస్తుంది. శంకరాచార్యుల వారి గురించి కూడా అలాగే చెప్పుకుంటాం. 32 ఏళ్లలో శంకరాచార్యుడు 4 వైపులు ఇండియా అంతా ఇన్నిసార్లు తిరిగి ఇన్ని పీఠాలు పెట్టి ఇన్ని గ్రంథాలు రాసి ఇన్నిటికి భాష్యాలు రాసి అంత చిన్న ఏజ్లో ఇంత చేశారే. స్వామి ఎంత చేశారండి, సేవ దగ్గర నుంచి ఇంతమందిని ఉద్ధరించడం నుంచి మొదలుపెట్టి అసలు 12 ఏళ్ళు ఒక్కొక్క దీని కింద ఆయన ఇయర్ మార్క్ చేసి బోధలతో కొన్నేళ్ళు, తర్వాత సేవకి ఇచ్చేయమని కొన్నేళ్ళు, కొంత చమత్కారాలు చేస్తూ కొన్నేళ్ళు. కానీ నా జీవితంలో 4 స్టేజ్లు ఒకదాని తర్వాత ఒకటే వచ్చేయండి. ఫస్ట్ ఏం చెప్పారు స్వామి, చమత్కారం. ఫస్ట్ నాకు స్వామి గ్లోరీ గురించి తెలిసి అవన్నీ చూసి చమత్కారాలు వింతలు అవన్నీ విని నేను ఇన్స్పైర్ అయ్యాను. అలా నేను వచ్చాను. ఫస్ట్ స్టేజే ముందు ఇచ్చారు నాకు, నెమ్మదిగా పాస్ చేయించారు అక్కడి నుంచి. ఇవి ఉంగరాలు బొంగరాలు కాదు, అసలు ఏమిటి నీకు తెలుసుకోవాలి అనే దీంట్లో. సో అట్లాగే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మా హస్బెండ్కి తనకెప్పుడు నగలు వేసుకోవడం అదంతా ఇష్టం ఉండదు. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. కొంచెం మంచిగా అలా బయటకు వచ్చి తయారై ఉండడం అన్నీ కూడా తను పెద్ద ఇష్టపడరు అనమాట. అయితే స్వామి ఏమడిగారు తెలుసా అండి, ఏమైనా ఇస్తే పెట్టుకుంటావా అని అడిగారు. మీరు ఇస్తే పెట్టుకుంటానన్నారు ఆయన.
అంటే ఒక రింగ్ క్రియేట్ చేసి ఇచ్చారు. అంటే చెప్తున్నాను, మన దీని లోపల ఆలోచనలు వేరే ఇది ఎట్లా ఉంటాయో అంతా ఓపెన్ బుక్ అండి. స్వామికి తెలీదా? అంటే ఈయన ఇవేం పెట్టుకోడు కదా, నేను ఇస్తే దానికి వాల్యూ ఇస్తారా లేదా అని ఒకసారి అడిగి మీరు ఇస్తే పెట్టుకుంటాను అన్నాక అప్పుడు ఇచ్చారు రింగ్ పెట్టుకోవడం. అంటే ఇవా ఈ చమత్కారాలు ఒకటేనా మనకి? చమత్కారం ఇందాక నేను అన్నాను, చూస్తే కనుక ఇవాళ తన సాయంత్రం రావడం కూడా ఒక చమత్కారమే కదా. నా ఈ ఇన్నాళ్ళ ప్రయాణంలో నాకు ఇప్పుడు ఒక 63 ఏళ్ళు ఉంటే 63 ఏళ్లలో 44 ఏళ్ళు నేను లక్కీగా స్వామితో 2 ఇన్నింగ్స్ కలిపి 44 ఏళ్ళు 42 ఏళ్ళు స్వామి దీంట్లో ఉన్నా. అంటే ఆల్మోస్ట్ ఒక 80-85% నేను స్వామి దీంట్లోనే ఉన్నాను కదా. సో ఉన్నప్పుడు మరి ఎన్ని రోజులు నేను ఆ చమత్కారాల్లోనే ఉండి జీవితం అంతా ఇది చేసుకుంటాను? చమత్కారం చెయ్యకపోతే ఆశ్చర్యపోవాలి స్వామి. దట్ ఈస్ హిజ్ న్యాచురల్ నేచర్ అయింది, సహజమైన నేచర్ చమత్కారం చేయడం. తర్వాత రెండోది చమత్కారం తర్వాత సంస్కారం. మన లోపల ఉన్న ఇందాక చెప్పాను ఆ బండతనాలు పోవడము, మన లోపల ఏమేమైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ అడ్రస్ చేయడము, ఒక్కొక్కటి మనమే అడ్రస్ చేసుకునేటట్టు చేయడం. అంటే ఇది ఎలా తెలిసింది? స్వామి డివైన్ ఇది అనేది మనకు ఉండుండి అప్పుడప్పుడు కష్టాలు ఇలాగే ఉండి ఇదైనప్పుడు కొంచెం డౌట్ వస్తూ ఉంటుందండి. స్వామి స్టూడెంట్స్కే చేస్తారేమో. గీతామోహన్ రామ్ వాళ్ళ పిల్లలకి పాల డబ్బాలు దొరకకపోతే ఇదే చెప్పారు, నీకెప్పుడు నీకు బిజీ, నువ్వు నీ స్టూడెంట్స్తోనే బిజీ, నా పిల్లల పాల డబ్బాల గురించి నువ్వెందుకు ఆలోచిస్తావని మొత్తుకున్నారు. అప్పుడు ఎన్ని మాటలు అన్నావు బంగారు, నువ్వు ఇక వెయిట్ చేయలేకపోయావు నేను నీకు పాల డబ్బాలు పంపించే వరకు అని స్వామి 12 పాల డబ్బాలు పంపించారు ఆ రోజుల్లోనే దొరకనప్పుడు పిల్లలకి, ట్విన్స్ ఆవిడకి. అలాగా మనం ఎంత తొందరపడిపోతామంటే అన్నిటికీ. అట్లాంటిది ఈ సంస్కారం కూడా మనము రియలైజ్ చేసేటట్టు ఇలా వస్తూ పోతూ పాసింగ్ క్లౌడ్స్ లాగా వచ్చిపోయే సంస్కారం కాకుండా నిలబడిపోయే సంస్కారం మనం అలవాటు చేసుకునేటట్టు మన్ని చేయి పట్టి నడిపిస్తారండి. అది సంస్కారం. కానీ మనం వీ షుడ్ బి విల్లింగ్ టు ఫాలో హిమ్. ఆయన ఏం చెప్పినా ఇది నా మంచికే, ఇందులో నా మంచి కోసం, నో క్వశ్చన్స్ ఆస్క్డ్, ఐ హ్యావ్ టు డూ ఇట్. స్వామి చెప్పారు, నేను చేయాలి, ఇది నా మంచికి. ఇప్పుడు ఎలా అయితే పిల్లలకి ఇంజెక్షన్ చేదు మందు ఇష్టం లేదంటే తల్లి జ్వరం వస్తే ఇప్పించకుండా ఊరుకుంటుందా? శ్రేయస్సు ప్రేయస్సు అవన్నీ మనం తెలుసుకుంటాం. వాడికి అది ప్రేయస్సు కాకపోయినా శ్రేయస్సు కాబట్టి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇంజెక్షన్ ఇప్పిస్తున్నాం. మనకి ఏది ప్రేయస్సు శ్రేయస్సు ఇస్తుందో స్వామికి తెలుసు. అందుకని మనకి ఇలా, లేకపోతే పాస్ అవ్వ బంగారు, నువ్వు ఫస్ట్ క్లాస్లోనే ఎన్నాళ్ళు ఉంటావు అంటారు. ఫస్ట్ తర్వాత సెకండ్ 10th ఇంటర్ డిగ్రీ మళ్ళీ పీజీ ఇవన్నీ పాస్ అవ్వాలంటే మరి మనకి టెస్టులు ఉండాలి కదా. ఆ టెస్టులు ఉండాలి. టెస్టులు పాస్ అయ్యి సక్సెస్ఫుల్గా స్వామి దగ్గర ధైర్యంగా వెళ్ళి, స్వామి మీరు పెట్టిన టెస్ట్ పాస్ అయ్యాను, నెక్స్ట్ ఏంటి మళ్ళీ ఇంకోటి అట్లా. అయితే ఇంకప్పుడు అలా అయినప్పుడు సంస్కారం తర్వాత కొంచెం సంస్కారం మారిందని అనుకుంటున్నాను. బికాస్ ఇఫ్ ఐ లుక్ బ్యాక్ అండ్ దెన్ లుక్ ఎట్ మై బిహేవియర్ వాట్ ఐ వాజ్ సమ్ టైమ్ ఎగో బిఫోర్ కమింగ్ టు స్వామి అండ్ మై జర్నీ విత్ స్వామి ఇన్ దిస్ సిన్స్ 90 కాన్షియస్లీ I could see a little bit of change in my temperament, in the way I look at things, ఎలా ఆలోచిస్తాను, ఎట్లా చూస్తున్నాను, చిన్నవి ఏమైనా వచ్చినప్పుడు కూడా వాటికి మనం స్పందించే తీరు ఎలా ఉంది అనేది నాకు నేను కొంచెం 1% మార్పు వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా వెళ్ళాల్సిన ప్రయాణం చాలా ఉంది. అయితే ఇది సంస్కారం. తర్వాత పరోపకారం. ఇంత తీసుకున్నాం, ఇప్పుడు మనం ఏం చేయాలి? జ్ఞానపరంగా మనం ఏమైనా నలుగురికి మంచి స్వామి సందేశం మెసేజ్ ఇవ్వగలమా, సేవ చేయగలమా, లేకపోతే మనం ఆర్గనైజేషన్కి మనం ఏదో ఒక రకంగా సహాయపడగలమా? నేనేం చేయగలను? పరోపకారం. ఎందుకు? పరులు కాదయ్యా, ఇందాకే చెప్పుకున్నాం కదా, పరమాత్ముడేనయ్యా, భగవంతుడిలాగా ఇంతమంది నీడీ పీపుల్ ఉన్నప్పుడు మన చేతనైన సాయం, మాట సాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం ఏది ఎన్నుకుంటే దాని ద్వారా సమాజానికి మన చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెం పాజిటివిటీ, కొంచెం హోప్ పంచగలిగితే అది పరోపకారం. చాలు. దానికేమి క్వాంటిఫై చేయక్కర్లేదు. ఇంత చేసామా, అంత చేసామా, ఎన్ని మిలియన్స్ ఇచ్చాము. అబ్బో, అసలు ఆ పుట్టపర్తిలో హాస్పిటల్ కడుతున్నప్పుడు మా ఆఫీస్కి వచ్చే స్పీకర్లు ప్రతిరోజు ఎంత మల్టిప్లై చేసి చెప్పేసేవాళ్ళంటే, అక్కడ ఎవరో 1 కోటి ఇస్తే 100 కోట్లు ఇచ్చాడని. ఆ షాందిలియర్ ఖరీదు ఇప్పుడు మన జగన్మోహన్ గురించి వింటున్నట్టుగానే దాని ఖరీదు ఒక 50 లక్షలు అయితే వీళ్ళు 5 కోట్లని. అసలు అది ఇమ్మెటీరియల్ అండి. ఎంతో ప్రేమతో స్వామికి ఎక్కడి నుంచో వస్తున్నాయి ఫారిన్ దీని నుంచి. ఈ డీటెయిల్స్ ఎంత మహాగణకులమైన ఈ లెక్కలు చెప్పుకోవడం సరైన విధానం కాదు కదా. దాని వెనక స్వామి మనసు ఏంటి, ఎంతమందికి బెనిఫిట్ చేయాలనుకుంటున్నారు, ఎవరు ఎన్ని కోట్లు డొనేషన్ ఇచ్చారో మనకు తెలీదు. కొంతమంది 1 రూపాయి ఇచ్చినవి కూడా స్వామి తీసుకున్నారు, కోట్లు ఇచ్చినా రిఫ్యూజ్ చేసిన కేసెస్ ఉన్నాయి. స్వామికే తెలుసు ఎందుకు అని. అలా కూడా చూసాం మనం. అంటే ఏం అర్థం చేసుకోవాలి? ఈ పరోపకారం మనం చేసేటప్పుడు మనం ఏం చేయగలం, ఎవరి ద్వారా ఏమవుతుంది అని స్వామి మనకు ఆదేశించారో ఆ పరోపకారం అనేది అందించాలి. తర్వాత సాక్షాత్కారం.
సాక్షాత్కారం అందరం ఏదో ఒక స్టేజ్లో స్వామి మనకి ఎప్పుడు ఇస్తారో మరి తెలియదు. సాక్షాత్కారం అది మోక్షం అనుకుంటే ఇంకోలాగా బ్రహ్మ పదార్థం చాలా గంభీరంగా ఉంటుంది. ఎన్నోసార్లు ప్రతిరోజు ప్రతి క్షణం మనకు సాక్షాత్కారం ఇస్తున్నారు, మన నడిపిస్తున్నారు, మన కూడా ఉన్నారు, ఇంట వెంట జంట మన హృదయంలో నివాసం ఏర్పరచుకుని ఉన్నారు అని నమ్ముకుంటే ప్రతి క్షణం సాక్షాత్కారం ఇస్తున్నారు మనకి. ఇప్పుడు ఇవన్నీ చేయిస్తూ నడిపిస్తున్నది ఆయన కాదా? ఆయనే కదా. ఇంకేమి ఇవ్వాలి? మోక్షం అంటే ఏమిటి అసలు? ఏం చేయాలి అంటే ఈ దేహం లేకుండా, ఈ బాధలు లేకుండా ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఇవన్నీ తప్పించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? వివేకానంద స్వామి కూడా అన్నారు కదా, మోక్షం అని నాకు తెలియదు, నాకు అవసరం లేదు, నేను వీళ్ళకి ఏం చేయగలను, నేను ఉన్నప్పుడు అవి నాకు 100 మందిని ఇవ్వండి, ఈ దేశాన్ని మొత్తం మార్చడానికి ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. అది కావాలి. నేనొక్కడనే మోక్షం పొంది వెళ్ళిపోవడం అట్లా కాదు. అయ్యేదంటే అవుతుంది ఎప్పుడో అప్పుడు. బట్ అంతవరకు మనం ఏం చేయాలో అది చేసుకుంటూ పోవాలి. మనకిచ్చిన డ్యూటీ ఏంటో ఆ డ్యూటీ సిన్సియర్గా చేసుకుంటూ పోవాలి. నేను చాలా టైం ఎక్కువ దీనికి తీసుకుంటున్నాను. ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూల సంగతి అయిపోయింది. ఈ 4 స్టేజ్లు నాది కూడా చెప్పాను. తర్వాత మేము వేరియస్ యాక్టివిటీస్ స్వామి దగ్గర ఏమేం చేసాం అనేది కనుక ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తే చాలా చాలా అద్భుతమైన అవకాశాలు ఇచ్చారండి స్వామి. నవసూత్ర జ్ఞాన యజ్ఞం అని చెప్పేసి ఒకటి శివకుమార్ అప్పుడు స్పిరిచువల్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు ఇక్కడ మన అన్ని సమితులు 27 సమితులు ఉండేవి అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇంకా డివైడ్ అవ్వలేదు కాబట్టి 26 సమితులు, మా స్టడీ సర్కిల్ ఒకటి 27 సమితులు, అది కూడా ఒక సమితిలాగా అనుకుని ఫెసిలిటేటర్స్ని పెట్టి ఆ టీం బిల్డ్ చేసి నవసూత్ర జ్ఞానయజ్ఞంలో స్వామి చెప్పిన 9 సాధనా మార్గాలు. నేను అనుకుంటాను స్వామి మన్ని 2010లో అది చేయడం ద్వారా ప్రిపేర్ చేశారేమో. స్వామి ఫిజికల్గా మహాసమాధి చేసి 11లో వెళ్ళిపోయాక మనందరం ఏమిటి మన పరిస్థితి ఏమిటి? ఇంకంటే ప్రతిదానికి పరిగెత్తుకెళ్ళి స్వామికి చెప్పి స్వామి నుంచి ఇది చేయడమేనా? స్వామి ఉన్నప్పుడు ఎలా ఉందో స్వామిని ఇంటర్నలైజ్ చేసుకుంటూ, అంటే అదివరకంతా మనతో ఉన్నారు, ఇప్పుడు మనలో ఉన్నారు అనుకుంటూ స్వామి లోపల నుంచి మనకి ఎలా అయితే మనం ఇక్కడ డయస్ స్వామి ఆల్టర్ అంతా ఎంత క్లీన్గా పెడతాము, నీట్గా పెడతాము స్వామి వస్తారంటే, అలాగే హృదయం భగవంతుడి స్థానం కాబట్టి ఆ హృదయాన్ని ఎంత పవిత్రంగా పెట్టుకుంటాం, ఎంత క్లీన్గా పెట్టుకుని ఈ సాధనలన్నీ చేసి స్వామి చెప్పిన 9 నవసూత్ర జ్ఞాన యజ్ఞంలో ఆ 9 సాధనలు ఒక్కొక్క సాధన ఒక్కొక్క రూలు 3 వారాలు ప్రాక్టీస్ చేసి డైరీ రాసుకుని ఫెసిలిటేటర్స్గా మమ్మల్ని కొంతమందిని వాళ్ళు నియోగించడం జరిగింది. అందులో మేము వాళ్ళని ఆ సాధకుల్ని కలిసి మేము కూడా సాధన చేస్తూ ఆ సాధకులు చేసిన సాధనలో వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక వాటిని అడిగి వాటిని ఎలా పరిష్కరించుకోవాలో టీంతో మాట్లాడి, మాకు తెలిసినవైతే మేము చెప్పడం, మా పరిధిలో లేనివైతే టీంతో మాట్లాడి మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ క్లాస్లో చెప్పడం, ఇలా మొత్తం కంప్లీట్ చేసి స్వామి దగ్గరికి ఒక 1500 మంది డివోటీస్ ఎవరెవరైతే అందులో పాల్గొన్నామో అందరం వెళ్ళి స్వామి దగ్గర అది సమర్పణ చేసి మేము ఇలా చేసాం స్వామి, ఇలా ఇన్ని రోజులు నవసూత్ర జ్ఞానయజ్ఞము సాధన చేసి వచ్చామని చెప్పేసి ఒక అర్హత సంపాదించుకున్నాం స్వామి దగ్గరికి వెళ్ళడానికి అని. అది స్వామికి సమర్పించుకుని వచ్చాం. అదొకటి మెమరబుల్ ఈవెంట్. తర్వాత 2007లో అనుకుంటాను స్వామి దగ్గర పర్తియాత్రలో భాగంగా ఒక 18 మంది ఎమ్మెల్యేన్ స్వామి గారు, శేషులత విశ్వనాథ్ అని చెప్పి సింగరు, తర్వాత తేజస్విని అని మంచి సింగర్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి, ఇట్లా కొంతమంది అందులో, అంటే నేను సింగర్ కాదు కానీ వాళ్ళతో స్వామి నాకు కూడా ఇలాంటి అవకాశాలు ఏమొచ్చినా కొంచెం కొంచెంగా నన్ను కూడా లాగుతూ వచ్చారండి. మరి ఏంటో తెలీదు. అంటే చెప్తున్నాను కదా, శివకుమార్కి అక్కగా పుట్టడం ఒకటే నేను చేసుకున్న అర్హత, దానివల్ల ఏమో తెలీదు. బట్ అదే నేను 2-3 సార్లు అంటే శివ అనేవాడు, అక్క అనలైజ్ చేయొద్దు ఎక్కువగా, స్వామి ఇస్తున్న లవ్ ఎక్స్పీరియన్స్ చేయడమే, అనలైజ్ చేస్తే టూ మచ్ ఆఫ్ అనాలిసిస్ విల్ లీడ్ టు పెరాలిసిస్ అని. అది కరెక్టేనేమో, ఎందుకు వచ్చింది మళ్ళీ ఈ గ్రేస్ ఇవ్వడం మానేస్తే కష్టం కదా అని చెప్పేసి ఇచ్చినట్టు తీసుకుంటూ ఉండడం, అలా అలవాటు చేసుకున్నాను అనమాట. సో అయితే అప్పుడు వెళ్ళినప్పుడు స్వామి దగ్గర మ్యూజిక్ ప్రోగ్రామ్ చేసామండి. ఒక 9 పాటలు, అసలు ఎంత అద్భుతమైన. దాంట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రోగ్రామ్ ఒక ఎత్తు, ఇక్కడ మేము ఒక 2 నెలలు వీక్ ఒక రోజు చొప్పున 2 రోజులు చొప్పున కలుసుకుని ఇంతంతమంది రకరకాల ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు ఎక్కడెక్కడో స్ప్రెడ్ అయి ఉన్నారు. అందరం ఒక దగ్గర చేరి ప్రాక్టీస్ చేయడమే ఒక పెద్ద ఛాలెంజ్. అందరికీ ఆఫీసులు అంత దూరాలు అందరూ, కొంతమంది ఊళ్ళ నుంచి కూడా, తెలంగాణ వీటిల నుంచి కూడా రావాల్సి వచ్చేది. డెంటిస్టులు వీళ్ళు కొంతమంది ఉన్నవాళ్ళు, అందులో ఉన్నవాళ్ళు. మేమందరం ఒక దగ్గర కలుసుకుని ఆ శేషలత గారి ఇంట్లో కలుసుకుని ప్రాక్టీస్ చేసుకుని 1 గంట 2 గంటలు మళ్ళీ వెళ్ళిపోవడం. ఆ తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 2 రోజుల ముందు, మా ప్రోగ్రామ్ ఏ రోజో దానికి 2 రోజుల ముందు వెళ్ళాం.
వెళ్తే అక్కడ మాకు షెడ్లో ప్రాక్టీస్కి దీనికి మళ్ళీ ప్రకాష్ రావు గారి దగ్గర మేము ప్రాక్టీస్ చేసి చూపించాలి కదా ఎలా ఉంది ఏంటని. అసలు ఆ రోజు వెళ్ళి మేము చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట. బాగా నేర్చేసుకున్నాం, బాగా పాడుతున్నాం, చక్కగా అన్నీ వచ్చేసాయి, 9 పాటలు అందరం చక్కగా అలాగే పాడుతున్నాం అని. అక్కడికి వెళ్ళి పాడేసరికి ఆయన విని అబ్బే ఇదే అసలు స్వామి ఇలాంటి దీనికి ఎక్కడ ఒప్పుకుంటారు, ఇదేంటి ఇదేం పాటలు అసలు ఇట్లా కుదరదు అసలు మీకు ఇది గుండెలో ఢామ్. అందరం వెళ్ళి శివని అడగడం, శివ ఏంటి శివ ఇలా అంటున్నారు, ఉండదా మన ప్రోగ్రామ్, ఉండదా లేదు పాపం వాడు కూల్గా ఉండి లేదు మనం ఇంకా ఇంటెన్సిఫై చేయాలి, స్వామికి ప్రే చేసుకోవాలి, బాగా సాధన చేయాలి మనం స్వామి దగ్గరికి ఇలా దీనిగా. అందుకే చెప్తున్నారు ఆయన అప్పుడు దీనికి మొత్తం స్టేట్కి కల్చరల్ కోఆర్డినేటర్ ఏదో కెపాసిటీలో ఉండేవారు కాబట్టి సరే చెప్పేసరికి ఇంకేంటి కూర్చుని ఆ 2 రోజులు మీరు నమ్మరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ అంటే బాగా పర్ఫెక్ట్ అయిపోయేటట్టు వరుస కూర్చుని గంటలు పాడుకోవడమే అనమాట. అట్లా పాడుకుని అంటే ఎందుకు దీని నుంచి లెసన్ ఏంటండి, మనం ఎక్కడైనా ఏమైనా చేయాలి అని అంటే హోంవర్క్ ఎట్లా చేసుకోవాలి, ఎంత ప్రాక్టీస్ ఉండాలి, ఎంత పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలగాలి. స్వామి పర్ఫెక్షన్ ఎప్పుడు ఏం చేస్తారు, ఎలాగో అలా క్యాజువల్గా వెళ్ళి ఏదో ఊరికే వెళ్ళానులే పాడానులే అంటే ఇవాళ రేపు టీవీ పెడితే బాత్రూమ్ సింగర్స్ కూడా సెలబ్రిటీ సింగర్స్ అయిపోతున్నారు. అది కాదు కావాల్సింది, ఆ భావంతో స్వామి చెప్పిన దీంతో పాడాలంటే ఏమేం క్వాలిటీస్ దాంట్లో ఉండాలి అది మనం అర్థం చేసుకుంటూ. అసలు మీరు నమ్మరు, అక్కడికి వెళ్ళి మేము కూర్చుంటే మా సంగీతం టీచర్ కూడా పుట్టపర్తిలో అప్పుడు అక్కడ సెటిల్ అయిపోయారు, నేను సంగీతం నేర్చుకున్న ఆవిడ. నా అదృష్టం ఆవిడ కూడా వచ్చి విన్నారు, ఇక్కడి నుంచి కొంతమంది వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు. మా హస్బెండ్ కూడా ఆడియన్స్లో ఉన్నారు అప్పుడు, శివ మాతో పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి మాకు తెలియదు. మా అమ్మగారు వచ్చారు, తర్వాత అక్కడ వింటున్న వాళ్ళందరూ కూడా చెప్పింది మేము కూడా అదే ఫీల్ అయ్యాం. ఒక కైలాసంలోనో వైకుంఠంలోనో కూర్చొని అసలు మాకేం తెలియదండి, ఒక ట్రాన్స్ 1 అవర్ ఏం పాడుతున్నాం ఏంటి, ఎక్కడో ఉన్నట్టు స్వామి అలా కూర్చున్నారు దగ్గరగా, అక్కడ కూర్చున్నారు, ఇక్కడ జెంట్స్ ఇక్కడ దగ్గరికి ఇలా జెంట్స్ లేడీస్ మ్యూజిక్ వాళ్ళు ఉన్నాము. అసలు అలా స్వామిని చూసుకుంటూ ఆ గంట పాడుతూ ఉంటే అసలు అనిర్వచనమైన ఇది నాకు లైఫ్లో ప్రతి ఎక్స్పీరియన్సు ఒకసారి ఇచ్చారండి స్వామి. అంటే పుట్టపర్తికి వెళ్ళినప్పుడు ముందర ఆ రోజు ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కూడా 2 జతలు తీసుకెళ్ళామని చెప్పాను కదా, ప్రతిరోజు రావడం ఆ బట్టలు ఉతుక్కోవడం మళ్ళీ అవే ఆరేసుకుని మళ్ళీ వెళ్తుండే, మళ్ళీ ఆ బట్టలతో వెళ్ళలేం కదా, అలాగే అవి రోజు ఉతుక్కుంటూ అప్పుడు స్వామి దగ్గరికి వెళ్తున్నాం కదా, ఏ రోజుకి ఆ రోజు స్వామి దర్శనంకి ఒకవేళ పిలిస్తే స్వామికి ఆఫర్ చేయాలని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దిగాం, మేము ఆఫీస్లో కొలీగ్ వాళ్ళ ఇంట్లో దిగాం. ఆవిడ కీస్ ఇచ్చారు, అక్కడ ఇల్లు ఉంది అంటే చిత్రావతి రోడ్లో ఆవిడకి ఒక ఇల్లు ఉండేది, చిన్న గది కిచెన్ అనమాట. అక్కడే ఉండి బట్టలు తుక్కుని అక్కడ పల్లీలు బయట కొనుక్కుని, స్వామికి పల్లీలు ఇష్టం అంటారు కదా, తీసుకుంటారేమో స్వామికి ఒక నైవేద్యం సమర్పిద్దాం చేతులతో, అంతకంటే ఏం కావాలండి. ఫోటోలో మనం రోజు ఇంట్లో పెట్టే నివేదనకిను సాక్షాత్ అక్కడ కూర్చునున్న స్వామికి మనం నివేదన చేయడంలోనూ తేడా లేదు, ఉంది కదా, ఆ ఆనందం వేరు. ఇందులో కూడా స్వామిని చూసి పెడుతున్నాం, కానీ లైవ్ అక్కడ మన కళ్ళ ముందు అలా సాక్షాత్ అక్కడ కూర్చుని ఉన్నప్పుడు స్వామి అని ప్రసాదం ఆఫర్ చేయడం నిజంగా అది తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అలాగా ఆ పల్లీలు వేయించి పొట్టు తీసి జాగ్రత్తగా పొట్టు లేకుండా వాటిని ఒక డబ్బాలో పెట్టుకుని లవంగాలు తీసుకుంటారు అని విన్నాను. ఆ లవంగాలకి పైన ఆ తొడిమెలు అవి లేకుండా పైనవన్నీ తీసేసి ఒక డబ్బాలో అవి పెట్టుకుని ఇలైచి ఒక దాంట్లో పెట్టుకుని అప్పుడు తీసుకునేవారు స్వామి. సో ఆ 3 డబ్బాల్లో పెట్టుకుని పూలు తర్వాత ఇలాంటివన్నీ రోజు అక్కడికి వెళ్ళేటప్పుడు ఏ రోజు పిలిస్తే తెలియదు కదా, అవన్నీ పెట్టుకుని వెళ్దాం అనమాట. లవంగం తీసుకున్నారు, ఇలైచీ తీసుకున్నారు, పల్లి తీసుకుని నా ముందే నోట్లో వేసుకుని అబ్బా ఇంకా చాలా నాకు జన్మంతా నైవేద్యం అంటే స్వామికి డైరెక్ట్గా ఒకసారి నైవేద్యం పెట్టేసాం, పల్లి తీసుకున్నారు నా చేతి నుంచి అని. ఎంత ఆనందం వస్తుందంటే మనకు అసలు ఇంకా అంటే తర్వాత ఇలాంటి పూజ సరిగ్గా చేసామా, బాహ్యంగా మనం చేసే రిచువల్స్ ఎలా చేస్తున్నాం, ఇది పెట్టామా అది పెట్టామా ఇవన్నీ కాదు, పూజలు బాగా చేసిన కానీ స్వామి పాతపాటలు ఉన్నాయి కదా, దయచేత ధన్యులు కావాలిరా వాటన్నిటిలో చెప్పారు అసలు ఏం కావాలి, అష్టపుష్పాలు ఏంటి అని, అహింసా ప్రథమం పుష్పం అన్నీ చెప్పారు కదా, ఈ పూలు కాదు నాకు కావాల్సిందని శివతో కూడా అన్నారు. ఇవన్నీ మనందరికీ చెప్తున్నారు, ఏమని ఇవాళ పూసి రేపు వాడిపోయే పువ్వు కాదు నాకు కావాల్సింది, నీ హృదయ పుష్పం ఇవ్వు అన్నారు. అష్ట పుష్పాలు ఇదేమిటి ప్రథమ పుష్పం ఏంటి, ఇవన్నీ 8 పుష్పాలు ఉన్నాయి, అవన్నీ వదిలేయడం మనం వాటిని సమర్పించడం భగవంతుడికి నిజమైన ఆరాధన, అది మనం చేయాలి, అది నేర్చుకోవాలి. సో అలాగా అవన్నీ కూడా కోరిక తీర్చారు. అలాగే ఎన్నోసార్లు పుట్టపర్తికి మా పెళ్లి రోజని తర్వాత అంటే బర్త్డేకి నేను ప్రిఫర్ చేసేదాన్ని కాదు, ఎందుకంటే బర్త్డేకి వెళ్తే నా ఒక్కదాందే కదా బర్త్డే, ఫ్యామిలీ మొత్తంకి ఎలా బ్లెస్సింగ్ దొరుకుతుంది. అలాగే మా హస్బెండ్ బర్త్డేకి వెళ్ళాం అనుకోండి, నా బర్త్డే కాదు కదా, ఎట్లా దొరుకుతుంది. కాబట్టి పెళ్లి రోజు అయితే ఇద్దరికి కామన్గా ఉన్న ఒక రోజు కదా, పెళ్లి రోజుకి వెళ్ళి అప్పుడు అక్షింతలు అవి డబ్బాలో పెట్టుకుని వెళ్తే స్వామి చక్కగా అలా వచ్చి పాద నమస్కారం ఇచ్చి అక్షింతలు తీసివేసి
బ్లెస్ చేసి మర్చిపోలేం జన్మలో అనమాట. అంటే అంత గ్రేస్ అండ్ లవ్ ఎంత అనుభవించామంటే. అలాగే బాబుకి పలక తీసుకుని వెళ్ళాం. ఒకవేళ ఇంటర్వ్యూలో ఏదైనా పాసిబిలిటీ ఉంటే శివ చెప్పాడు, ఒకవేళ ఏదైనా అంటే అప్పటికి స్కూల్లో అడ్మిషన్ అయిపోయింది, ఇంకా చేరలేదు జూలైలో. సో అందుకని చెప్పేసి ఏమైనా స్వామి రాయిస్తారేమో ఒకసారి ట్రై చేయొచ్చు అంటే ఒక పలక కొనుక్కుని ఆ పలక కూడా తీసుకుని వెళ్ళి స్వామి ఫోటో ఒకటి కొనుక్కుని ఆయన ఆటోగ్రాఫ్ చేసిస్తే అది తెచ్చుకుందాం, ఇంట్లో పెట్టుకోవచ్చు ఫ్రేమ్ చేసి స్వామి ఫోటోలాగా అని అవన్నీ కూడా సైన్ చేసి ఇచ్చారు ఓపిక్గా. మా అబ్బాయికి కోపం వచ్చింది, ఏంటి మీరే అన్నీ ఇస్తున్నారు, చిన్న పిల్లాడు 5 ఏళ్ల పిల్లాడు, అప్పుడు 4 ఏళ్ళు. కోపం వచ్చి నేను కూడా ఇస్తా స్వామి కంటే, సరే ఎందుకైనా మంచిదని వాళ్ళ నాన్న ఒక చిన్న స్వామి మొహాలు ఉన్నది ఇంత ఇలా ఫోటోలు ఉన్నది ఒకటి కొన్నారు. అది కొనిస్తే అది దాని మీద నాకు రాయి బాబా, వాడు అసలు ఎంత డిమాండింగ్గా మాట్లాడడం చూస్తే మనమేమో అమ్మో అనుకుని ఒకలాంటి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. ఆ పిల్లలకి అసలు ఎంత అమాయకత, బాబా నాకు రాయి, వాడు అడగడం అన్నమాట స్వామిని, నాకు రాయి డిమాండ్. అంటే భక్తిలో కూడా రకరకాల పిల్లలకి పాపం ఏం తెలియని భక్తి కదా. సో ఆయన సైన్ చేసి ఇవ్వడము దాని మీద ఆ ఫోటో మీద. అలాగే పలక తీసుకెళ్తే ఓం అని రాసిచ్చారండి స్వామి. దాన్ని ఫ్రేమ్ చేసి అంటే దాని మీద వాడి చేతి దిద్దించి అది ఫ్రేమ్ చేసి స్వామి దీని కింద అటు పెట్టుకున్నాం అనమాట. ఆ ఫోటో కూడా ఫ్రేమ్ చేసి స్వామి దీని కింద గుర్తుగా విత్ లవ్ బాబా అని రాసిచ్చారు ఫోటో మీద. ఇవన్నీ చిన్న చిన్న ఆయన ప్రేమ నేను ఎక్నాలెడ్జ్ చేస్తున్నాను, నువ్వు ఉన్నావని నాకు తెలుసు, నా ప్రేమ నీ మీద ఉంది అని ఎక్నాలెడ్జ్ చేస్తున్న మనకి భావన, ఆయనకు తెలియదని కాదు. అంటే మనం సేమ్ ఇది మొన్న మళ్ళీ నేను కంచికి పిలిపొచ్చి మేము దీనికి వెళ్ళాం, కంచికి శంకర జయంతికి వెళ్తే ఆ స్వామి కూడా మన ఇప్పుడున్న స్వామి ఎక్కడి నుంచి వచ్చారు, నీ పేరేంటి అని అడిగారు. అంటే ఆయనకు తెలియదండి ఎక్కడి నుంచి వచ్చాము, వీళ్ళందరికీ తెలుసు. అంటే ఏంటి, నాకు సంతోషం కలిగించడానికి. వాళ్ళు ఏంటంటే నువ్వు వచ్చావు, నేను చూశాను, నేను నిన్ను పలకరించాను అంటే మనకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఇవన్నీ గురు పరంపరలో ఎవరిని చూసినా అరిస్టాటిల్, ప్లేటో వీళ్ళందరి గురించి కూడా స్వామి ఒక ఇంటర్వ్యూలో చెప్తూ అదే చెప్పారు. అంటే గురువు ఏం ఫామ్ అని కాదు, ఏది పీఠం. ఇప్పుడు వేదవ్యాసుడు గురించి కూడా చెప్తూ మొదటగా ఆది గురువు వేదవ్యాసుడు ఇవన్నీ విభజించారు ఇవన్నీ అని చెప్తూ, గురువు అనేవాడు మనిషి దీనికి కాదు, ఆ గురు తత్వం ఏంటి, ఆ పీఠంలో ఏం చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు అనేది కాదు, ఏం చెప్తున్నారు అది గుర్తుపెట్టుకోమన్నారు. అప్పటి నుంచి నాకంటే ఓన్లీ స్వామి అని అట్లా కాదండి. నేను ఐ స్టార్టెడ్ ఇవాల్వింగ్ అనమాట. అంటే ఏంటంటే ఎవరు చెప్పిన గురు పరంపర ఈయన మనం ఆచరిస్తాం, వేరే వాళ్ళని ఆదరించాలి ఏ గురువు అయినా అనేది ఒకటి తెలుసుకున్నాను. అదొక లెసన్ అనమాట. అందులో భాగంగానే ఇప్పుడు ఈ యాత్ర అది మ్యూజిక్ ప్రోగ్రామ్ అది అయినప్పుడు కూడా స్వామి ఆంజనేయ స్వామి మీద ఒక పాట, కొలవండి కొలవండి కపిసూరుని కొలవండి అని ఒక పాట ఉంది. ఆ పాట అప్పుడు చక్కగా అలా కూర్చుని వింటూ ఆ పాట అవుతున్నప్పుడు లోపలికి వెళ్ళి అందరికీ బట్టలు అవన్నీ తీసుకొచ్చి ఆడవాళ్ళందరికీ చీరలు, మగవాళ్ళకందరికీ బట్టలు, తర్వాత అయిపోయాక నైవేద్యము, హారతి, ఆడవాళ్ళ గీతారెడ్డి గారు కూడా ఉన్నారు అప్పుడు, ఆ మెదక్ పత్యాత్రేమో ఆవిడ కూడా వచ్చారు. ఆవిడ, శేషులత, మేమందరం ఆడవాళ్ళందరము స్వామికి హారతి ఇవ్వడము, తర్వాత ప్రోగ్రాం అయ్యాక చాలా చక్కగా మంచి అనుభవంతో చక్కగా హృదయం అంతా నిండిపోయిందనమాట. అట్లా వచ్చాము. వరలక్ష్మి వ్రతాలు, తర్వాత గురు పౌర్ణిమలు, శివరాత్రులు, ఈ పండగలు ఇవన్నిటికీ ఎప్పుడు వీలైతే అప్పుడు పరిగెత్తేవాళ్ళం కాబట్టి ఒక్కొక్క దీనికి వెళ్ళి ఒక్కొక్కటి అనుభవించి అవన్నీ గురు పౌర్ణమి స్వామి ఏం చెప్తున్నారు, శివరాత్రికి ఎట్లాంటిది ఇచ్చారు. శివరాత్రి నాకు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతంకి వెళ్ళినప్పుడు ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఇంట్లో కూర్చుంటే 3-4 వరకు మనకి సరిపోతుంది ఈ పనులు. ఏ రోజు 4 o'clock ముందర భోజనం చేయం వరలక్ష్మి వ్రతంకి. అట్లాంటిది ఏమిటో ఈ 9 రకాలు చేసుకోవాలి, అలంకరణలు, ఈ హడావిడిలోనే పడిపోతాం ఇంటి దగ్గర ఉంటే. కానీ పుట్టపర్తికి వరలక్ష్మి వ్రతం కట్టి మేము అందరం వెళ్ళినప్పుడు అసలు ముందు రోజు మాకు శారీస్ అవన్నీ ఇచ్చి ఆ ట్రేలు ఇచ్చినప్పుడు చూస్తే మామూలుగా ఉంది అక్కడ, ఏంటది కుల్వంత్ హాల్, సాయి కుల్వంత్ హాల్ మామూలుగా ఉంది, జస్ట్ లైక్ ఎనీ డే. రాత్రి సాయంత్రం మేము కలెక్ట్ చేసుకుని వెళ్ళాం. మమ్మల్ని 2-3 అక్కడ వెయిట్ చేయమన్నారు. పొద్దున దర్శన్ క్యూల్లో అందరం ఆ శారీస్ కట్టుకుని వచ్చి ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోవడం కానీ ఆ ట్రేలు పెట్టుకుని అక్కడ కూర్చోవాలి, స్వామి వస్తారు అప్పుడు వ్రతం అవుతుంది అని. అవి వచ్చి కూర్చున్నప్పుడు పొద్దునెళ్ళి చూస్తే ఇదేమిటి నిన్న సాయంత్రం చూసింది మనం ఇదేనా అని. నాకు అందుకనండి నేను మా బాబుకి పుట్టపర్తిలో సీటు అని అడిగింది. హోలిస్టిక్ అప్రోచ్, ఒక మనిషి కాలాన్ని వ్యర్థం చేయకుండా ఒక 24 గంటల్లో ఎట్లా ఉండొచ్చు, చదువుకుంటూ కూడా ఎన్ని పనులు చేయొచ్చు, ఎంత కంప్లీట్ ఇండిపెండెంట్గా పెరుగుతారండి అక్కడ పిల్లలు. అసలు రాత్రికి రాత్రి మార్చేశారు మొత్తం ఆ కుల్వంత్ హాల్ ఇది. వాళ్ళు మొత్తం ప్రతి పిల్లరు డెకరేట్ చేసి పెట్టారు.
ఎంత అద్భుతమైన డెకరేషన్ అంటే ఇదంతా అయింది. పొద్దునున్నాం, స్వామి 7 o'clock వచ్చారు, 8:30, 9 కల్లా పూజ అయిపోయింది, వ్రతం అయిపోయింది. 10 o'clockకి మమ్మల్ని ఆడవాళ్ళందరూ పూజలో పాల్గొన్న వాళ్ళందరినీ క్యాంటీన్ తీసుకెళ్ళి షడ్రసోపసమైన భోజనం. మేము ఎంత నవ్వుకున్నాం అంటే 10:30కి ఎప్పుడైనా పండగ రోజు మనం ఇంట్లో ఉంటే భోజనం చేస్తామా, కనీసం పూజ మొదలు కూడా కాదు. అలాంటిది అంటే చిచ్చి అసలు ఏంటి, మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఎంత చక్కగా చేశారు పూజ ఆ 1 hour. కావాల్సింది ఏంటి మనకి, రిచువల్ కాదు, స్పిరిచువల్. ఏ ఇంటెంట్, ఏ మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్తో చేస్తున్నాం, ఎంతసేపు ఫోకస్ చేసి భగవంతుడి మీద, అమ్మవారి మీద దృష్టి పెట్టగలిగాం, ఇవి మ్యాటర్ అవుతాయి. మిగిలినవన్నీ డీటెయిల్సే. చేస్తే ఏంటి, చేయపోతే ఏంటి, మన తృప్తికి అంతే. అవన్నీ ఎంతసేపు చేసినా కూడా దాని వెనక శంక, అయ్యో నేను 10 పెట్టలేదే, 9లో ఒకటి తక్కువైందే, ఈ టైప్ ఆఫ్ ఇవన్నీ కాదు స్వామి ఎక్స్పెక్ట్ చేసేది. నిండు మనసుతో ఎంత బాగా నీకు నువ్వు సమర్పించుకుంటున్నావు, అదే చూస్తారు స్వామి. ఏ దేవుడైనా కూడా ఫర్ దట్ మ్యాటర్. మీరు అమ్మవారిని కొలిచినా ఎవరిని కొలిచినా కూడా అదే దీంట్లో. సో మళ్ళీ నేను వెనక్కి ముందుకయ్యాను. తర్వాత ఇంకొకసారి మనము మ్యూజిక్ ప్రోగ్రామ్ది చెప్పుకున్నాం, తర్వాత నవసూత్ర జ్ఞానయజ్ఞం చెప్పుకున్నాం. పర్తియాత్రల్లో ఇంపార్టెంట్గా ఇంకోటి చెప్పాల్సింది ఏదో ఒకటి ముఖ్యమైన విషయం లైఫ్లో జరిగింది, మర్చిపోయానండి. సరే, మళ్ళీ ఏదో చెప్తున్నప్పుడు గుర్తొస్తుంది. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంక ఇక్కడికి వచ్చాక మళ్ళీ అక్కడి నుంచి రీఛార్జ్ అయ్యి రావడం, పుట్టపర్తి నుంచి ఇక్కడ రాగానే అక్కడ నేర్చుకున్నవి, అక్కడ మనం తెలుసుకున్నవి స్టడీ సర్కిల్లో మనం ఏ విధంగా దాన్ని మార్పులు చేయొచ్చు అంటే మనం సేవా విభాగంలో కానీ లేకపోతే స్పిరిచువల్గా కానీ. మా ఆఫీస్ స్టడీ సర్కిల్ కండి ప్రకాష్ రావు గారి నుంచి మొదలుపెట్టి, ఎల్ఎన్ రాజు గారి నుంచి మొదలుపెట్టి ఇటు స్పిరిచువల్ గరికపాటి వారితో సహా రాని స్పీకర్ లేరు. అంత అద్భుతమైన ప్లాట్ఫామ్ అనమాట అది. ఎంత అద్భుతంగా ఈయన రత్నాకర్ గారు అయితే అసలు ఆల్మోస్ట్ నన్ను డాటర్ లాగా చూసుకునేవారు. ఈయన అనిల్ కుమార్ గారి బ్రదర్ రత్నాకర్ గారు ఉన్నారు కదా, ఆయన లాస్ట్ సత్సంగం కూడా మా ఇంట్లోనే జరిగింది. కార్తీక పౌర్ణమి రోజు ఆ మంత్ ఆయన వెళ్ళిపోయే ముందర 17వ తారీఖు ఆయన వెళ్ళిపోయారు. 12వ తారీఖు మా ఇంట్లో సత్సంగం చేశారు, అప్పుడు కార్తీక పౌర్ణమి రోజు. అలాగా ఆయనైతే ఆల్మోస్ట్ డాటర్ లానే అనమాట. ఇంతమంది లవ్ అండ్ ఎఫెక్షన్ ఏంటి కారణం? సాయి ఫ్యామిలీ. మన ఓన్, మనకు చుట్టాలు, మనకు బాగా తెలిసిన వాళ్ళతోనే మనకు అసలు ఆ మెంటల్ ఇది ఉండదండి. చాలామందితో ఒక ఇది దాటి వెళ్ళలేము. ఈ బ్రదర్స్ అందరూ, సిస్టర్స్ అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు ఒక్కసారి కలిసినా మనకి ఎప్పుడో పరిచయం సాయిరా మన ఎంత మనస్ఫూర్తిగా ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ స్వామి రూపంలో మనకి ఇస్తున్నారు అంటే మన ఫ్యామిలీ ఇది మనకి చాయిస్ లేని ఫ్యామిలీ. మన ఫ్యామిలీ వీ హ్యావ్ నో కంట్రోల్ ఆన్ దట్. ఏదో మనం ఒక ఇంట్లో పుట్టాము, లేకపోతే ఒక లా ప్రకారము స్వామి మన్ని ఒక ఫ్యామిలీలోకి చేర్చారు. కానీ ఈ ఫ్యామిలీ, సాయి ఫ్యామిలీ ఎప్పటికీ వదులుకోలేని ఫ్యామిలీ. ఎందుకంటే అన్కండిషనల్ లవ్ అండ్ ఎఫెక్షన్, ఒకలాంటి బాండ్. ఆయన మేము మ్యూజిక్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ప్రకాష్ రావు గారి మేనకోడలు ఉమా గారు వీణ వాయించారు మా దీనికనమాట. శ్రీనివాస్ ప్రభల కూడా ఉన్నారు కదా, ఆయనేమో దానికి కొన్నిటికి కంపోజ్ చేశారు మ్యూజిక్, అది కొన్ని పాటలకి. అయితే వాళ్ళు కూడా వచ్చారు. మేము అసలు హ్యాపీగా అక్కడ ప్రాక్టీస్ అయిపోయి ఇటు అటు తిరుగుతూ ఉంటే, ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆయన చూసి మురిసిపోతూ ఉండేవాడు. ఓ రోజు వచ్చి అన్నాడు అనమాట, చూస్తున్నాను మీకు ఏదో పుట్టింటికి వచ్చి ఇంట్లో బాధ్యతలన్నీ వదిలేసి వచ్చి పుట్టింటికి వచ్చి శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నట్టుంది మీ పరిస్థితి చూస్తుంటే, కుళ్ళుగా ఉంది నాకు అసలు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. పోన్లే మాకు ఇలా అవకాశం ఇచ్చారు స్వామి, ఈ 2 రోజులు చక్కగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అలా అనుకునేవాడు అనమాట. ఇంతటి అంటే అన్కండిషనల్ లవ్, ఎఫెక్షన్, కేర్, కన్సర్న్ ఇవన్నీ మనం కూడా నేర్చుకుని అక్కడ అనుభవించవచ్చు, మన వరకే పెట్టుకోవడం కాకుండా అది స్ప్రెడ్ చేసేటట్టు మన చుట్టూ ఉన్న అందరికీ కూడా ఎవరికి ఏది అవసరం అలాంటిది స్ప్రెడ్ చేసే లెసన్ కనుక నేర్చుకుంటే స్వామి దగ్గర నుంచి ప్రపంచం విల్ నాట్ బి ద సేమ్ ప్లేస్ అండి. ఈరోజు మనం చూస్తున్న ఎన్వీ, హేట్రిడ్, ఆ కారణం లేకుండా ప్రతి వాళ్ళతో జెలసీ, ఇవన్నీ అవసరమే లేదు. స్వామి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చారు, ఒక శక్తి. ఆ శక్తి ఏంటో ఎవరిని దేనికి వాడుకోవాలో తెలిసినప్పుడు ఎందుకు ఈ చిన్న ఇవన్నీ చూసి జెలసీలు, హేట్రిడ్లు, మాట పట్టింపులు, చాలా చిన్న జీవితాలు, ఎన్ని రోజులో తెలియదు. అలాంటిది ఇవన్నీ అవసరం లేదు అని తెలుసుకుంటాం. సో ఇట్లా అంతా అయిపోయింది. తర్వాత ఇంకోసారి కూడా మళ్ళీ ఇంటర్వ్యూలో వేరే విషయాలు, పాద నమస్కారాలు ఇవన్నీ మామూలుగా జరుగుతుండే. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి అంటే అంటారు కదా, ఖాళీ చేతులతో రండి నేను మీ చేతులు నింపి పంపిస్తాను అని. అట్లా ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో ఒక రకమైన ఇది నాకు ఎప్పుడు పక్కన ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్. అంటే నేను ఆ టైంలో రిలేషన్షిప్స్ ద్వారా మా ఫ్యామిలీలో మేము చాలా కొట్టుమిట్టాడుతున్నాం. అంటే అదే కనుచూపు మేరలో సాయంబు లేదాయే, వినిపించుకునే వారు ఎవరు లేరే, ఆ టైప్ ఆఫ్ థాట్స్లో అనమాట. ఆ టైంలో స్వామి నాకు పక్కన నిలబడ్డారండి. అండ్ దైవం మానుష రూపేణ లాగా శివనేమో ఫిజికల్గా పెట్టారు,
అక్కడి నుంచి కనెక్ట్ చేశారు. ఇంటర్నెట్, ఇన్నర్ నెట్, ఇంటర్వ్యూ అంటే ఇన్నర్ వ్యూ ఈ టైప్ చెప్పినట్టుగా అక్కడి నుంచి కనెక్ట్ చేసి ఆయన గొడుగు కింద నన్ను పెట్టుకున్నారు. అన్ని త్రూ థిక్ అండ్ థిన్ ఏదైనా రాని స్వామి చెప్పుకోవడమే, స్వామి నాకు ఇట్లా ఉంది అని స్వామి చేస్తారు. అది నాకు ఎక్స్పీరియన్స్ ఎప్పుడైందంటేనండి, అసలు నేనేం చెప్పకుండానే నేను ఎస్ఏఎస్ అని మాకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. అది చాలా కొంచెం కష్టమైన ఎగ్జాము. అది 2 లెవెల్స్లో ఉంటాయి. అది పాస్ అయితేనే ఆఫీసర్స్ అవ్వడానికి ఎలిజిబిలిటీ. ఆల్రెడీ అంటే సిఏ, ఐసిడబ్ల్యూఏ ఈ ఎగ్జామ్ స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి. ఆల్ ఇండియా ఎగ్జామినేషన్ అనమాట అది. ఆ ఎగ్జామ్కి నేను ఫస్ట్ టైం ఎలిజిబిలిటీ వచ్చి రాసేటప్పుడు మా బాబుకి హెల్త్ బాగాలేదు. అప్పుడే నాకు ఎలిజిబిలిటీ వచ్చింది. వాడు కష్టంగా ఉందని చెప్పి నేను క్లాసెస్ అటెండ్ అవ్వలేదు. ఐ వాజ్ ఆన్ మెటర్నిటీ లీవ్. కానీ ఆ సార్ రాయకపోతే మళ్ళీ ప్రిలిమినరీ రాయాలి, ఇవన్నీ ఎవరు పడతారు, సరే ఎగ్జామ్ రాసేద్దాం ఏదైతే అది అవుతుందిలే అని చెప్పి రాశాను. కానీ నేను క్లాసెస్ అటెండ్ అవ్వలేదు. మామూలుగా సంహవ్ నాకు కొంచెం ఎగ్జామ్స్ హ్యాండిల్ చేసే ఆర్ట్ న్యాచురల్గా ఉంది. ఎగ్జామ్కి భయపడను. రెండోది నాకు వచ్చింది ఏదో వెళ్ళి బట్టి చేయలేను, కానీ ఎక్స్ట్రాక్ట్ గ్రహించి రాయగలను అనమాట. అది కొంచెం ఉండడం వల్ల ఏదో కొంచెం విన్నది ప్రాక్టికల్ నాలెడ్జ్తో నేను గెయిన్ చేసిన దీంతో వెళ్ళి ఎగ్జామ్ రాసా. రేపు రిజల్ట్స్ వస్తాయనగా, అంటే నేను అప్పుడు ఎగ్జామ్ రాయడం చాలా కష్టం. మా బాబు ఇంట్లో పరిస్థితులు చాలా టఫ్ సిచ్యుయేషన్ ఫేస్ చేస్తున్నా పర్సనల్ ఫ్రంట్లో. అలాంటిది నేను రాస్తే రేపు రిజల్ట్స్ వస్తాయనగా ఇవాళ తెల్లవారుజామున, అదే ఆ రోజు తెల్లవారుజామున స్వామి కనపడి కలలో ఇట్లా ఒక పేపరు చూపించారు. కలలో నాకు క్లియర్గా కనిపిస్తోంది. ఒక పేర్లన్నీ రాసున్నాయి. అందులో 3వ పేరు వి ఉషా కుమారి అని రాస్తుంది. ఓకే, ఏంటో అనుకున్నాను. అంటే నాకు తెలియలే మట్టిబుర్రకు అసలు ఏంటప్పుడు అని. సరే ఏదో అయిపోయింది. మొన్నాడు ఆఫీస్కి వెళ్ళేసరికి రిజల్ట్స్ అన్నారు మధ్యాహ్నం. అమ్మో అని చెప్పి గుండెలు రాయబడింది. బాబాయ్ నేనైతే వెళ్ళను చూడడానికి, అడ్మిన్కి వెళ్ళి కనుక్కోవాలి, నేను వెళ్ళను, నేనైతే అంత బాగా రాయలేదు, ఏమో మరి ఫెయిల్ అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళి మొహం వాడ్చుకుని రావడం ఎందుకు, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను, తెలుస్తుందిలే ఎవరో వాళ్ళు వచ్చి చెప్తారు అని. మీరు నమ్మరు, కింద లిస్ట్ పెట్టారు వెళ్ళి చూసుకోండి అని అందరూ వచ్చి కంగ్రాట్స్ అంటున్నారు. ఓకే అయితే అయిపోయింది అనమాట. అమ్మయ్య థ్యాంక్ యూ స్వామి అనుకున్నాం, అయిపోయింది. కిందకి వెళ్ళి లిస్ట్ చూస్తే స్వామి నాకు కలలో కనిపించిన లిస్టులో థర్డ్ నేమ్ వాజ్ మై నేమ్. అదే లిస్టు స్వామి నాకు కలలో కనిపించి చెప్పారు. అంటే అసలు మనం ఏం అడగాలండి ఆయన్ని? నాకు ఎప్పుడేం అవసరమో అది ఆయన కదా ఇస్తారు. నేను అడగాల మళ్ళీ బెగ్గర్లాగా? అక్కర్లేదు. కాకపోతే స్ట్రెంగ్త్ ఇమ్మని అడుగుతాను. ఎందుకంటే కొన్నిసార్లు ఎంత షేక్ అయిపోతామంటే లైఫ్లో మనం తీసుకుని చేయలేకపోతామేమో అని. అలాంటప్పుడు స్వామి ప్లీజ్ బీ విత్ మీ, గివ్ మీ కరేజ్, బీ విత్ మీ ఆల్వేస్, గైడ్ మీ ఇన్ ఏ ప్రాపర్ మేనర్ అని ప్రే చేసుకుంటే చాలు. ఆయనకి ఇంకేమంటారు, ఫైల్ ఇప్పుడు బాల్ ఆయన కోర్టులో ఉందన్నమాట, ఆయనే చూసుకుంటారు. ఏం చేయాలి మనకి ఎట్లా 5 minutes. సో ఇంకా చాలా ఉన్నాయండి చెప్పాల్సినవి, కానీ ఇంకా కాలాతీతం అవుతుంది కాబట్టి ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. సరే, ఇన్ని చెప్పాము, ఇన్ని రకాల అనుభవాలు చెప్పాము, ఇన్ని రకాల ఈ 44 ఏళ్ళు స్వామి ప్రయాణం, స్వామి నా లైఫ్లో అంటే 90 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్. ఆ ముందున్న 10 ఏళ్ళు ఇంత తీసుకుంటే 44 ఏళ్ళు జీవితంలో స్వామితో ఉండి ప్రయాణించి ఇంత ఇది చేశాక ఇప్పుడు నేను ఏమిటి నేర్చుకున్నాను, ఏం చేయాలి ప్రాక్టికల్గా అంటే దానికి కొన్ని నాకు అనిపిస్తుంది, కొన్ని పాయింట్స్ నేను అనుకునేది ఏంటంటే ఫస్ట్ డిసిప్లిన్ నేర్చుకోవాలి అని తెలుసుకున్నానండి. ఎంత నేర్చుకున్నాను అది వేరే సంగతి, స్వామి వాళ్ళ మార్కులు. డిసిప్లిన్ ఫస్ట్ది. రెండోది లవ్కి లాకి డిఫరెన్స్. నేను చాలాసార్లు నా కళ్ళ ముందే చూశాను. కొంతమంది మీద స్వామి ఎంత ప్రేమ చూపిస్తారో, టఫ్గా ఉన్నప్పుడు మేము శివరాసిన పాటల్లో కూడా ఒక పాట, స్వామి స్టూడెంట్స్ దగ్గరికి చాలా రోజులు రాకపోతే కరుణ చూడగా ఇంత జాగేళ్ళనమ్మా అని ఒక పాట రాసుకున్నాడు, స్వామి దగ్గర పాడారు వాళ్ళు. ఆ పాట నేను పాడాను క్యాసెట్లో. నాకు అది పాట నాకెందుకు ఇచ్చాడో నాకు కరెక్ట్గా వర్తించే పాట అనమాట ఆ టైంలో. ఆ పాట నాకు ఇచ్చాడు. సో అది వింటున్నప్పుడు ఎందుకు నా మీద నువ్వు కరుణ చూపించట్లేదు అని అడుగుతాం కదా. అంటే నీ కర్మ ఏమిటో, నువ్వేం చేసావో, నీ కరుణ ఇప్పుడు చూపించడానికి ఇది ఉందా, వెయిట్ చేయాలా, వెయిట్ అంటారు స్వామి. ఆ వెయిట్ చేసే పేషెన్స్ నాకు ఉందా లేదా? లవ్ అండ్ లా ఈ రెండిటికి డిఫరెన్స్ చాలా క్లియర్గా, మోహం ఉండకూడదు అని ఇందాక చెప్పుకున్నట్టుగానే ప్రేమకి ఒక రూల్కి తేడా క్లియర్గా తెలుసుకోగలగాలి. అది స్వామిని చూసి మనం చాలా చక్కగా నేర్చుకోవచ్చు. మూడోది ఆరాధన అంటే ఒక షార్ట్ ఫామ్లో చెప్పాలంటే రూపీ ఏ డే సేవ్స్ ఏ నీడీ ఏంజల్ అని ఒక్కొక్క అక్షరాన్ని తీసుకుంటే అనుకుంటే మనకి ప్రతిరోజు మన జీవితంలో కనీసం ఒక సలహానో, ఒక రూపాయో, ఒక మంచి మాటో, ఒక భుజం తట్టే ఆసరా ఇవ్వడమో, ఏదో ఒకటి మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఇస్తూ ఉండడమే నిజమైన ఆరాధన అని తెలుసుకున్నాను.
సేవ అనుకోండి, వేరే జ్ఞానం పంచడం అనుకోండి, ఏదైనా. తర్వాత రిసోర్సెస్ సేవ్ చేయడం స్వామిని చూసి చాలా చాలా నేర్చుకున్నాను. సీలింగ్ ఆన్ డిజైర్స్ అది చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళినప్పుడు స్వామి విశ్వ విరాట్ పురుషుడు, కరెంటు బిల్లు ఇవన్నీ ఎక్కువ అవుతాయని ఆలోచించాల్సినంత ఇదా అండి ఆయనకి, ప్రపంచం అంతా నడిపిస్తున్న ఆయనకి. ఎందుకు ఫ్యాన్ ఎవరు లేనప్పుడు వేయలేదు? అందరు వెళ్ళేటప్పుడు లాస్ట్కు ఉండి మళ్ళీ ఫ్యాన్ ఆఫ్ చేసి లైట్ ఆఫ్ చేసి ఎందుకు వెళ్తున్నారు? మనకేం చెప్తున్నారు దాని ద్వారా? రిసోర్సెస్ ఏది నువ్వు న్యాచురల్గా సృష్టించని దేని మీద వేస్ట్ చేసే హక్కు నీకు లేదు. నువ్వు కరెంటు సృష్టించగలవా? వాటర్ సృష్టించగలవా? ఏది చేయలేం మనం. ప్రాణం సృష్టించగలవా? ప్రాణం తీసే హక్కు లేదు. అలాగే ఈ వాటర్ సృష్టించలేనప్పుడు స్వామి ఒకసారి ఎప్పుడో మేము ఈ ఎంజాయ్ చేస్తున్నప్పుడు అందులో విన్నప్పుడు ఆశ్చర్యం వేసింది. మొహం కడుక్కోవడానికి పంపు తిప్పి ఫ్లోయింగ్ వాటర్లో అట్లా చేయరట స్వామి. కొంచెం నీళ్ళు ఇలా చేతులతో తీసుకుని మొహం కడుక్కుని మళ్ళీ కొంచెం నీళ్ళు తీసి, ఏంటి స్వామి కన్ను ఎర్రగా ఉంది అంటే కంట్లో ఏదో పడిన సోపు ఏదో కొంచెం కడుక్కునేటప్పుడు కొంచెం అలా ఉంది అని ఓ రోజు చెప్పారు అని. అంటే ప్రాక్టీస్ చేసి చూపించారండి మనకు ఎన్నో విషయాలు. ఎంత రిసోర్సెస్ ఎంత జాగ్రత్తగా వాడాలి. సీలింగ్ ఆన్ డిజైర్స్, నీడ్కి వాంట్కి తేడా తెలుసుకోవడం. నీకు ఏది అవసరం, ఏది ఆడంబరం. అవసరాలన్నీ తీర్చుకో, ఆడంబరం గురించి ఆలోచించు. ఇది బాగా స్వామిని ఫాలో అయితే ఫస్ట్ మనకి టచ్ స్టోన్ ఏంటి, స్వామి డివోటీనా కాదా అంటే కనీసం ఇవి మనం పాటించగలగాలి. ఇలాంటి వాటిల్లో జాగ్రత్తగా ఉండగాలి. తర్వాత సెల్ఫ్ మోటివేషన్, సీలింగ్ ఆన్ డిజైర్స్, ఆల్వేస్ కీపింగ్ హిస్ హార్ట్ క్లీన్. హృదయ స్థానం స్వామికి ఇచ్చుకున్నాం కాబట్టి మనం పొద్దున్నే ఓంకారం సుప్రభాతం చేసుకుని మనలో ఉన్న స్వామిని లేపుతున్నాం. స్వామికి మనం నిద్ర లేపాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న స్వామిని జాగృతం చేసుకుని లేపుకుని మన రోజంతా ఏం పని చేసినా ఏం సేవ చేసినా అది సాయంత్రం అయ్యాక మళ్ళీ స్వామికి సమర్పించి ఉంటున్నాం. ఆ రోజంతా స్వామి దీంట్లో గడుపుతున్నాం అనే హృదయంలో ఆయనకి సీట్ ఇచ్చినప్పుడు మళ్ళీ గీతామోహన్ రామే గుర్తొస్తారు. వాళ్ళ పిల్లలకి చిన్నప్పుడు కారులో పెట్టి ఎక్కడికో తీసుకెళ్తూ ముందు సీట్లో కూర్చుంటాం అని గొడవ చేస్తే పిల్లలు చాలా చిన్నప్పుడు ముందు సీట్లో కూర్చోకూడదు అంటే ఎందుకు కూర్చోకూడదు అని అడిగారట వాళ్ళు యుఎస్లో. అంటే ఆవిడకి ఏంటంటే అదంతా సీట్ బెల్ట్ వేయాలి, చిన్నపిల్లలు కదా వెనక్కి కూర్చుంటే సేఫ్ అని ఆవిడ అనుకున్నారు. సో ముందు సీట్లో అంతా స్వామి క్యాసెట్స్ బుక్స్ అవన్నీ ఉన్నాయి, అందుకని ప్లేస్ లేదు కూర్చోకూడదు, అది స్వామి సీటు అని చెప్పారట ఆవిడ. అయితే అప్పుడు ఇంటర్వ్యూ ప్రతి విజిట్లో ఆవిడకి ఇంటర్వ్యూలు ఇచ్చేవారు స్వామి, ముద్దుబిడ్డ ఆవిడ. సో ఆవిడ వచ్చినప్పుడు స్వామి మాట్లాడుతూ, పిల్లలకి చెప్పావు స్వామి సీట్ అని, స్వామి సీట్ అలాగే పెడతావా నువ్వు? స్వామి సీట్ ఎలా ఉండాలి? నువ్వు క్యాసెట్లు బుక్స్, మనం పక్కన కూడా కారులో చూడండి, మనం కూర్చొని సీట్లో అంతా నానా చెత్త పెడతాం. నిజంగా హృదయం స్వామి సీట్ అనుకుంటే మనము మన ఆలోచనలు, మన బిహేవియరు, మన థాట్స్ ఎలా పెట్టుకోవాలండి? అంటే కొంచెంసేపు ఉండి వెళ్ళిపోవడానికి మ్యూజికల్ చైర్స్ కాదు అన్నారు కదా స్వామి. కాబట్టి ఆ హృదయంలో ఎప్పుడూ స్వామి ఉండాలంటే మన హృదయాన్ని ఎంత పవిత్రంగా పెట్టుకోవాలి అది నేర్చుకోవాలి ప్రతి నిమిషం అండి. అంటే ఎప్పుడూ మనం ఇదవుతామని కాదు, పడుతూ ఉంటాం లేస్తూ ఉంటాం, కానీ ఈ స్ఫురణ గనక మనకి తెలుసుంటే పడిపోతున్నప్పుడు కనీసం గుర్తు చేసుకుని లేస్తూ ఉంటాం. చిచి ఇదేంటి ఇలా ఆలోచించాను, స్వామి ఇక్కడ కూర్చుని ఉంటే నేను ఇలా ఆలోచిస్తానా, తప్పు కదా, ఈ ఆలోచన వద్దు స్వామి, మళ్ళీ నేను సారీ అని ఒకసారి అనుకుని మళ్ళీ మామూలుగా రావడానికి మనకొక చెక్, సెల్ఫ్ చెక్ అనమాట. తర్వాత ఈ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఏది మనకు వచ్చినా కొన్ని టన్నుల కొన్ని వేల పేజీలు చదివి ఉంటాను నేను ఈ 40 ఏళ్లలో స్వామి లిటరేచర్. కొన్ని వందల స్వామి డిస్కోర్సెస్ వినుంటాను, కొన్ని 10ల సార్లు పుట్టపర్తి వెళ్ళుంటాను, కొన్ని 20ల సార్లు దర్శనాలు చేసుకుని ఉంటాను, 40ల సార్లు. ఏమిటి నేను చేసుకున్నది మారకుండా ఉంటే? కాబట్టి ఆల్ దీస్ షుడ్ కల్మినేట్ ఇన్ టు ట్రాన్స్ఫర్మేషన్. సో వాట్ ఐ వాజ్ లాస్ట్ ఇయర్, వాట్ ఐఎమ్ టుడే, వాట్ ఐ వాజ్ 5 years ago, వాట్ ఐఎమ్ టుడే. ఎప్పటికప్పుడు మనం సెల్ఫ్ ఆడిట్ చేసుకోవాలి. సెల్ఫ్ ఆడిట్ ఎవరికి వాళ్ళమే, ఎందుకంటే వేరే వాళ్ళు చెప్తే మనం తీసుకోం, మనకి నచ్చదు, మనని పాయింట్అవుట్ చేస్తున్నట్టు అనుకుంటాం. వాళ్ళు కాదు, స్వామి ఏం చెప్తున్నారు లోపల నుంచి నాకు ప్రాంప్టింగ్. స్వామి నేను ఇలా చేసింది మెచ్చుతారా, నేను నా పని మెచ్చుతారా, ఇది స్వామి మెచ్చుకునే పని అయితే నేను చేస్తాను అనుకుని ట్రాన్స్ఫర్మేషన్ దిశగా కనుక మనం ఆలోచించగలిగితే స్వామి నిరంతరం మన హృదయంలో మనం ఇచ్చిన సీట్లో అక్కడే కూర్చుని మన్ని ఒక గురువుగా, ఒక భగవంతుడుగా, ఒక సఖుడుగా గైడ్ చేస్తూ ఉంటారు అని నా నమ్మకం అండి. అలాగే జరుగుతోంది ఇంతవరకు. నేను మామూలుగా ఏమీ ఇంతంత ఇది కాదు, ఏం కాని దాన్ని కూడా ఎంతోమంది ప్రేమతో పిలిచి, ప్రకాశ్రావు గారు లాంటి వాళ్ళు, విఎస్ఆర్ మూర్తి గారు లాంటి వాళ్ళు, శ్రీవాణి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అనిల్ కుమార్ లాంటి వాళ్ళతో కూడా కూర్చోపెట్టి డయాస్ షేర్ చేసి 4 మాటలు స్వామి గురించి మాట్లాడే అవకాశం ఇస్తున్నారు అంటే
నా అర్హత కంటే కూడా స్వామి, నా పాత్రత కంటే స్వామి అనుగ్రహం ఎక్కువ అని బలంగా నమ్ముతూ నాకు ఇవాళ అవకాశం ఇచ్చిన బిహెచ్ఎల్ సమితి వారికి శతకోటి ప్రణామాలండి. సాయిరామ్. जय बोलो भगवान श्री सत्य साई